శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శ్రీకృష్ణ పరమాత్మ హస్తినాపురంలో కౌరవ సభలో ధర్మరాజు గారి పనుపున పాండవుల పనుపున తాను నిర్వర్తించవలసినటువంటి రాయబార కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని దుష్టులైనటువంటి దుర్యోధనాదులకు తగిన రీతిలో బుద్ధి చెప్పి యోగ్యులైనటువంటి వారందరికీ కూడా తన విశ్వరూపాన్ని సందర్శించేటటువంటి మహద్భాగ్యాన్ని కటాక్షించి తరువాత ఆ సభ నుండి బయలుదేరి పెద్దలైనటువంటి భీష్ములు, ద్రోణుడు, అట్లాగే ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వారు తనని అనుగమిస్తూ ఉండగా రథంలో బయలుదేరి చిట్ట చివర మళ్ళీ బయలుదేరిపోయే ముందు ఒక్కసారి కుంతీదేవి యొక్క దర్శనాన్ని చేశాడు. ఎందుచేత అంటే మహాభారత యుద్ధం ప్రారంభమయ్యే ముందు కుంతీదేవి జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని శ్రీకృష్ణ రాయబారం విఫలమైపోయినటువంటి సన్నివేశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆమె బిడ్డలకు ఏమని సలహా ఇస్తుంది అన్న విషయం కూడా అత్యంత ప్రధానం కనుక ఆయన తిరిగి వచ్చేసే ముందు మళ్ళీ ఒక్కసారి కుంతీదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ దర్శనం చేసి తాను కురుసభలో పలికినటువంటి పలుకులు, ఆ పలుకులలో సాధ్యమైనంత వరకు శాంతి నెలకొల్పాలని తాను చేసినటువంటి ప్రయత్నం, సంధి గురించి, పొత్తు గురించి, కలిసిమెలసి బ్రతకవలసినటువంటి అవసరం గురించి తాను చెప్పినటువంటి మాటలు, కానీ అవి దుర్యోధనాదుల చేత ఆదరింపబడనటువంటి విధానం, తత్ఫలితంగా జరగబోయేటటువంటి యుద్ధం గురించి తాను చెప్పినటువంటి మాటలు కుంతీదేవికి తెలియచేశాడు. తెలియచేస్తూ చిట్ట చివర ఆయన ఒక మాట అన్నాడు. పరమాత్మ అంతటి వాడి నోటి వెంట అంత కఠినమైనటువంటి మాట రావడము అంటే ఒక మూర్ఖుణ్ణి మెప్పించడానికి చేసినటువంటి ప్రయత్నంలో భగవంతుడు కూడా ఎంత విసిగిపోతాడన్నది అర్థమవుతుంది. ఆయన అన్నాడు, ఈ దుర్యోధనాదులు రాజ్యభోగములను అనుభవించడంలో ఒళ్ళు క్రొవ్వి ఉన్నారు. కురుకుమారులు తమ ఎంత గుడిచి క్రొవ్వి మీది రూంగరు మాకేమీ మేలకాక. వాళ్ళు హద్దు అంతరం తెలుసుకోలేకపోతున్నారు. ఆ కారణం చేత శరీరం కొవ్వి ఉంది. ఎందుచేతనంటే ఒకటి రాజ్యాధికారం, 2 అనుభవిస్తున్నటువంటి భోగాలు, 3 తమంత తాముగా దుష్టమైనటువంటి స్వభావం కలిగి ఉండడం. వీటన్నింటి కారణం చేత కొవ్వు పట్టి ఉన్నటువంటి ఆ కౌరవులు, ప్రత్యేకించి దుర్యోధనాదులు చెప్పినటువంటి మాట వినేటటువంటి పరిస్థితులలో లేరు. కానీ అది మాకు మంచిదే. ఎందుచేత అంటే అర్జునుడు అనబడేటటువంటి అగ్ని ఆహారం కోసం వెతుక్కుంటున్నాడు. ఇప్పుడు ఈ దుర్యోధనాదులు అర్జునుడికి ఆహారంగా లభించారు. వాళ్ళ ప్రతిజ్ఞలు తీర్చుకోవడానికి, వాళ్ళ పౌరుషాలు ప్రకటించడానికి తగినటువంటి అవకాశం వాళ్ళకి లభించింది అని ఆ కుంతీదేవికి చెప్తే, ఆ కుంతీదేవి రాజులు పరాక్రమంతో జీవించాలి తప్ప మరో మార్గం వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపకరించదు అని శాస్త్రమెరిగినటువంటి పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి
బలసంపన్నులైనటువంటి వారు అందులో ప్రత్యేకించి తమ ధర్మాన్ని తాము అనుష్ఠించడంలో కృతకృత్యులై ఉండాలి. బలహీనుడైనటువంటి వాడే రాజుగా పరాక్రమాన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో బలవంతులైనటువంటి వారు ధర్మ సంస్థాపన కోసం అటువంటి ప్రయత్నాన్ని చెయ్యకుండా ఉండడం అనేటటువంటిది మంచిది కాదు. తెలివిమాలిన వాళ్ళైతే వంశాచారాన్ని వదిలిపెట్టి పౌరుషహీనంగా ఎట్లాగో అలా మనం బ్రతికేస్తున్నామా లేదా అన్న విషయం ఒక్కదానికే ప్రాధాన్యతనిచ్చి ఆహారం దొరుకుతోంది మనకి చాలు అని జీవితాన్ని గడిపేయడానికి సంసిద్ధులవుతారు. కానీ ఉత్తములైనటువంటి రాజులు క్షాత్రధర్మాన్ని ప్రకటనం చేసి వీరోచితమైనటువంటి మార్గము ద్వారా రాజ్యమును సంపాదించుకొని ఆ రాజ్యభోగాన్ని అనుభవిస్తూ 10 మందిని ఆదుకుంటూ శిష్టరక్షణ చేస్తూ దుష్టులను భంజిస్తూ రాజ్య పరిపాలన చేస్తారు. అది కదా క్షాత్రధర్మం. అయినప్పుడు అట్లా జీవించడమే మేలు. అంతేకాదు, సంధి కొరకు సకల విధాలా మీరు శ్రమపడినటువంటి మాట వాస్తవం. కానీ నీ వియ్యంబుల సంధియ కావింపబడిరి వీరి కలయుట కష్టంబు ఆ వెరపు తప్పటయ మేలొయి వచ్చన్ పొమ్ము విడువు మనుమానంబున్. కృష్ణ పరమాత్మతో ఆవిడ మాట్లాడుతూ ఏ విధమైనటువంటి అరమరిక లేకుండా నిష్కర్షగా జరిగినటువంటి పరిణామములను దృష్టిలో పెట్టుకొని తన అభిప్రాయాన్ని చెప్పేసింది. కృష్ణ, పాండవులు సంధి చేసుకోవాలి అని ఎంతో కష్టపడ్డారు. కానీ యువతల వైపు ఉన్నవారికి అట్లా సంధి చేసుకోవడం ఇష్టం లేనప్పుడు వారితో కలిసిమెలిసి జీవించడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అది సాధ్యమయ్యే విషయం కానప్పుడు సంధి చెడిపోవడమే మంచి పని. కాబట్టి ఈ విషయంలో నీ మనసులో నువ్వే విధమైనటువంటి శంక పెట్టుకోవద్దు. 2, నిజవంశోచిత వీరవృత్తమునకున్మీషంబుగా ఆ కపిధ్వజుడు ఉత్సాహము చెయ్యకున్న అకట దైన్యంబు అటిల్లదే భుజదర్పోద్ధతుడైన భీమునకు నీ పొందొప్పునే నీవు సర్వజగన్మాన్యుడవిందు రాదగునే దైవం బిట్లు తప్పించునే. కుంతీదేవి గంభీరమైనటువంటి విషయాలని ప్రస్తావన చేస్తోంది. ఆ కపీశ్వరుడైనటువంటి హనుమ ధ్వజం మీద అలంకరింపబడి ఉండగా యుద్ధానికి బయలుదేరి వెళ్ళేటటువంటి లక్షణం కలిగినటువంటి అర్జునుడు పరాక్రమ ప్రకటనం చెయ్యకుండా ఉండడం ఆయనకి తగినటువంటి విధానమేనా? 10 మందిలో కీర్తిని పోగొట్టుకోడా? విశేషించి అపారమైనటువంటి పరాక్రమము, శౌర్యము, భుజబలము కలిగినటువంటి భీమసేనుడికి ఈ సంధి అంగీకార యోగ్యమవుతుందా? అన్నిటినీ మించి సకల లోకముల చేత పూజింపబడేటటువంటి మహాత్ముడు కదా కృష్ణ. నీవు అంతటి మహాత్ముడివి నువ్వే బయలుదేరి వచ్చినప్పుడు నువ్వు చెప్పిన మాటలు యువతల వారు వినడానికి సిద్ధంగా ఉంటారా లేదా అన్నది కూడా ప్రధానమైన విషయం కదా. ఏదో ఒక లోకం చేతో ఒక ప్రత్యేకమైనటువంటి దేశమునందో కీర్తింపబడి పూజింపబడేటటువంటి వాడివి కాదు. సర్వలోకముల చేత పూజింపబడేటటువంటి లక్షణము కలిగి వైభవము కలిగినటువంటి నువ్వే స్వయంగా బయలుదేరి వచ్చి ఇంత ఖేదానికి గురి అయి ఇన్ని మంచి మాటలు చెప్పినా వాళ్ళు వినలేదు అంటే ఇటువంటి వారి స్వభావం నీకు ముందే తెలుసు కదా. అసలు నువ్వు రావచ్చా? భగవంతుడు మేలు చేశాడు కాబట్టి ఈ సంధి జరగకుండా పోయింది. దానివలన లోకమునకు బరువైనటువంటి ఇటువంటి వారు నశించిపోతారు అనేటటువంటిది కుంతీదేవి యొక్క హృదయం. పైగా నిండు సభలో వారు పాంచాలిని అవమానించినటువంటి సందర్భం పాండవుల మనసులో ఎప్పుడూ కలుక్కుమంటూనే ఉంటుంది కదా. దాన్ని వాళ్ళు మరిచిపోలేరు కదా. న్యాయం కోసం, ధర్మం కోసం అరణ్యవాసం, అజ్ఞాతవాసం చెయ్యడం మంచిదేమో కానీ రావలసినటువంటి అర్ధరాజ్యాన్ని ఇవ్వను అని కౌరవులు హఠం చేస్తున్నప్పుడు దానికి ఆమోదించి పాండవులు జీవించడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు కదా. కాబట్టి ధర్మాన్ని పాటించి శాశ్వతమైన కీర్తిని పొందడానికి వీలైనటువంటి మార్గాన్ని అన్వేషించడం పాండవులకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం కదా. కాబట్టి వారికి యుద్ధము తరుణోపాయము, యుద్ధము కన్నా మార్గం ఉండదని కుంతీదేవి నిష్కర్షగా చెప్తే
శ్రీకృష్ణ పరమాత్మ ఆమె దగ్గర వీడ్కోలు తీసుకుని బయలుదేరే ముందు ప్రియమార ఆ కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మని కౌగిలించుకొని ఆ గోవిందుడు ఆ కుంతీదేవికి నమస్కారం చేస్తే ఆయనకి ఆశీర్వచనం చేసి నేను సంతోషంగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను అని చెప్పి నా బిడ్డలకి చెప్పు, భుజ పరాక్రమం చేత రాజ్యాన్ని సంపాదించుకొని బ్రతకమని నేను చెప్పానని చెప్పు, పుండరీకాక్ష వెళ్ళిరా అని ఆ కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మని వీడ్కొలిపి ఉపప్లావ్యానికి బయలుదేరడానికి అనుమతినిచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ బయలుదేరుతున్నారు. బయలుదేరుతూ ఆ వెంట వచ్చినటువంటి ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వారిని అక్కడే నిలిపి తాను రథం ఎక్కుతూ కర్ణుడి వంక చూసి ఆయన చేయి పట్టుకొని, ఓయ్ కర్ణుడా, నన్ను సాగనంపి వద్దు కానివి రావోయ్, నా రథం ఎక్కమని కర్ణుడిని రథం ఎక్కించుకొని బయలుదేరారు. అంటే కర్ణుడు తనతో కొంత దూరం వచ్చి తనని సాగినంపి వెనక్కి రావాలన్నది ఆయన ఉద్దేశ్యం. భగవంతుని యొక్క చేష్టితములు అంత తేలికగా అందేవి కావు. ఆయన ఏం చేసినా పరమ పవిత్ర హృదయంతో చేస్తాడు. ఆయనకి రాగద్వేషాలు ఏముంటాయి? ఆయనకి ఎవరి మీద రాగము ఉండదు, ఎవరి మీద ద్వేషము ఉండదు. ఎక్కడ ఏ చిన్న మంచి ఉన్నా ఆ మంచి లోకమునకు తెలియాలని ప్రయత్నం చేసేటటువంటి లక్షణము కలిగినటువంటి మహానుభావుడైన అటువంటి కృష్ణ పరమాత్మ ఆ కర్ణుడి యొక్క చేయి పట్టుకొని తన రథం ఎక్కించుకొని బయలుదేరి వెడుతుంటే ఆ మార్గమునకు రెండు వైపులా అనేక మంది నిలబడి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళమూర్తిని కన్నులార దర్శనం చేస్తూ ఆనందపడుతూ వీడ్కోలు పలికారు. ఆ కృష్ణ పరమాత్మ కర్ణుడితో కలిసి బయలుదేరిపోయిన తరువాత అంతఃపురానికి తిరిగి వచ్చినటువంటి దుర్యోధనుడి వంక చూసి భీష్మ ద్రోణులు ఒక మాట అన్నారు. ఇవాళ కుంతీదేవి మాట్లాడినటువంటి మాటలు, శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడినటువంటి మాటలు విన్నావు కదా. పూర్వం ఎప్పుడూ కూడా అంతటి గంభీరమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ ఇద్దరు ఇటువంటి మాటలు మాట్లాడడం, అంటే కొంచెం కఠినమైన రీతిలో మాట్లాడడం మనం ఎప్పుడూ వినలేదు. అంటే భీష్మద్రోణుల యొక్క హృదయం ఏమిటి అంటే వాళ్ళు ఇంకా ఎంత విసిగి వేసారిపోయారు. నీకు ఏది చెప్పినా నువ్వు వినవు, యుద్ధము తప్ప నీకు ఇంకొకటి అక్కర్లేదు. కానీ ఇప్పటికే ధర్మరాజు గారు అనబడేటటువంటి సముద్రం యొక్క ఓర్పు చిలీలి కట్ట దాటిపోయింది. ఇక యుద్ధాన్ని ఆపడం అంత తేలికైనటువంటి విషయం కాదు. మాకు తోచినటువంటి కర్తవ్యాన్ని నిష్కల్మష హృదయంతో చెప్తున్నాం. ఇప్పటికైనా ఆఖరి అవకాశాన్ని వినియోగించుకో. ఉపప్లావ్యంలో ఉన్నటువంటి ధర్మరాజుని కలుసుకో దుర్యోధన, కలుసుకొని సంధి చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి. శ్రీకృష్ణ పరమాత్మ చాలా దూరం వెళ్ళకముందే రథంలో ఆయనని అనుగమించి ఆయన చెప్పినటువంటి మాట వినడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్తే దుర్యోధనుడు వాళ్ళిద్దరి వంక చాలా కోపంతో చూసి ఏ సమాధానము చెప్పకుండా ఉండిపోయాడు. భీష్మద్రోణులు తమ తమ ఆసనముల మించి లేచి వెళ్ళిపోయే ముందు ఒక్క మాట అన్నారు. అంటే ఇంకా ఎంతగా అందరూ విసిగిపోతున్నారో చూడండి. ఒక్క వ్యక్తి యొక్క మూర్ఖత్వం ఏదైనా ఉండొచ్చేమో, కానీ అంతమంది చెప్పినా విననటువంటి మాట వినని మూర్ఖత్వం ఉందే, అది ఎంత పరమ ప్రమాదకారో. అసలు కొందరి మనసులు అంత మూర్ఖత్వంతో ఎలా ఉంటాయో, ఎవరు చెప్పినా ఎంత చెప్పినా యువతల వారు ఎంత నలుగుడు పడిపోతున్నా ఎంత కష్టపడుతున్నా అదేమీ పట్టించుకోకుండా నేనేమనుకున్నానో అదే జరగాలి అని అనుకునేటటువంటి మనస్తత్వం ఎంత భయంకరమైన మనస్తత్వమో. దాని చేత ఏదో ఒక వ్యక్తికి ఉపద్రవం రావడం కాదు, ఎంతమందికి ఉపద్రవం ఏర్పడుతోందో ఆలోచించినటువంటి భీష్మద్రోణులు చిట్ట చివర ఒక మాట అన్నారు. మేము సంసారమునకు ఆవలి తీరము చేరిపోయినటువంటి వాళ్ళం, ఇక మాకు పోరాడడానికి భయపడవలసినటువంటి అవసరం లేదు, ఇక చిట్ట చివరికి వచ్చేసిన వాళ్ళం. కానీ నీకు మేము ఎన్నో విధాలుగా చెప్పవలసినటువంటివన్నీ చెప్పి చూశాం. బ్రతకవలసినటువంటి వాడివి, బ్రతికి సాధించవలసిన వాడివి, బ్రతికి కీర్తి పొందవలసినటువంటి వాడివి, ఇంకా చాలా కాలం బ్రతకవలసిన వాళ్ళని బ్రతకనివ్వవలసిన వాడివి నువ్వు. కాబట్టి
ఇక విధి నిర్ణయం ఎట్లా ఉందో అట్లాగే అవుతుంది అన్న విషయం అర్థమైపోతోంది. నీకు చెప్పి ప్రయోజనం లేదని భీష్మద్రోణులు తమ తమ ఆసనములను విడిచిపెట్టి వాళ్ళ గృహాలకి వెళ్ళిపోయారు. ధృతరాష్ట్రుడు కూడా తన గృహానికి తాను వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మ తన రథం మీద కర్ణుడిని కూర్చోబెట్టుకుని బయలుదేరి వెడుతున్నారు. వెడుతూ ఆ కర్ణుడితో మాట్లాడారు. నీవు వృద్ధజనోపసేవివి, ధర్మ సంవేదివి, తెలియంగ వినుము. సిద్ధమంత్ర బలంబున మార్తాండు వరమున కన్నియతరి గొంతి కన్నవాడవగుట పాండు నృపాలు నగ్ర సుతుండవు. ధర్మ మార్గం విధి ధర్మతురయుండాదిగాగల తమ్ములందరూ నా చేత నిరిగి నీ అడుగుల కెరగి సకల పుత్ర మిత్ర బంధు భూరి సేనా సమన్వితముగా కొలిచి నిన్ను రాజ్య భార వహనమునకు పట్టంబు కట్ట ఉజ్వలుడవగుదువు. రమ్ము వరికడకు. కృష్ణ పరమాత్మ అంటున్నారు, నీవు వృద్ధజనోపసేవివి, పెద్దలైనటువంటి వాళ్ళని బాగా సేవించినటువంటి వాడివి. అంటే నీకు మనసులో పెద్దల ఎడల గౌరవం ఉంది కాబట్టి వాళ్ళని సేవించాలనేటటువంటి బుద్ధి కలిగిన వాడివి. సేవించడము అంటే ఏదో కాళ్ళు పట్టడం, వాళ్ళకి ఆదరపూర్వకంగా నమస్కారం చేయడం అవి మాత్రమే కాదు. పెద్దలను సేవించుట అన్న మాటలో అర్థం వాళ్ళ పెద్దరికమునందు ఒక గౌరవం ఉండడం. పెద్దరికమునందు గౌరవం ఉంటే మరి కర్ణుడు చెప్పిన మాట వినాలి కదా. అంటే భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క హృదయం ఏమి అంటే సహజంగా కర్ణుడిలో మంచి బుద్ధి ఉన్నది, కానీ రగులుకున్నటువంటి నిప్పు, కణకణలాడుతున్న నిప్పు బూది చేత కప్పబడిపోయినట్టుగా దుష్ట సాంగత్యము చేత ఆ దుర్యోధనుడి యొక్క స్నేహము చేత ఆ గుణము మసక మారిపోయి అది ప్రకాశించలేదు. అది ఆవిష్కరింపబడడానికి తగినటువంటి అవకాశము లభించలేదు. కారణం ఎప్పుడూ దుష్టుడైనటువంటి దుర్యోధనుడితో కలిసి ఉండడం. కానీ నువ్వు పెద్దల పట్ల చాలా గౌరవము కలిగి సేవించినటువంటి వాడివి, ధర్మ సంవేదివి. నీకు ధర్మం గురించి బాగా తెలుసు. ధర్మం గురించి తెలియక ప్రవర్తిస్తున్న వాడివి కావు. ధర్మం గురించి తెలిసి ధర్మాన్ని పట్టుకోలేకపోవడం మానసికమైన సంఘర్షణ కదూ. ధర్మం గురించి తెలిసిన్నవాడికి ధర్మం పట్టుకుంటే వచ్చే ఫలితము తెలుస్తుంది, ధర్మం వదిలిపెట్టేస్తే వచ్చేటటువంటి దుష్పరిణామము తెలుస్తుంది. తెలిసి కూడా ధర్మాన్ని విడిచిపెడితే మనసులో ప్రమాదకరమైనటువంటి ఫలితాన్ని పొందబోతున్నాము అన్న విషయాన్ని రూఢము చేసుకున్నవాడే అయి ఉంటాడు. తెలియంగా వినుము, బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించి నీకు ఒక మాట చెప్తాను. సిద్ధమంత్ర బలమున మార్తాండు వరమున కన్నియ దరిగొంతి కన్నవాడవకుట పాండు నృపాలు నగ్రసుతుండవు. ఇంకా వివాహం కాకముందే కన్యగా ఉన్నప్పుడే కుంతీదేవి సూర్య భగవానుడి యొక్క వరప్రసాదంగా నిన్ను కంది. కన్యగా ఉన్నప్పుడు ఆమె నిన్ను కంది కాబట్టి ఆమెను ఎవరు వివాహం చేసుకున్నారో వారికి నువ్వు కుమారుడు అవుతావు. అది ధర్మశాస్త్రం. కుంతీదేవి కన్యగా ఉండగా నిన్ను కంటే కుంతీదేవిని తరువాతి కాలమునందు వివాహం చేసుకున్నవాడు పాండురాజు. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు పాండురాజు గారి యొక్క పెద్ద కుమారుడివి. ధర్మరాజు గారి కన్నా ముందు పుట్టావు కాబట్టి నువ్వు పెద్దవాడివి. కాబట్టి నిజానికి పాండవులు గెలిస్తే రాజ్యాధికారం నీది. ధర్మజాదులు నిన్ను సేవించాలి. నేను వాళ్ళకి ఈ మాట చెప్తాను, వాళ్ళు నా మాట నమ్మకపోవడం అన్న విషయం ఉండదు. కుంతీదేవి యొక్క పెద్ద కుమారుడు ఈ కర్ణుడైనటువంటి కారణం చేత మీకు అన్నగారు అని చెప్తాను. అప్పుడు ఈ రాజ్యమంతా కూడా నీకు దక్కుతుంది. నువ్వు పట్టాభిషేకం చేసుకొని నువ్వు పరిపాలన చెయ్యాలి. ఉజ్వలమైనటువంటి రీతిలో నువ్వు పరిపాలన చేస్తుంటే పాండవులందరూ కూడా నిన్ను సేవిస్తారు. నేను ఈ మాట వాళ్ళతో చెప్తాను. కాబట్టి నువ్వు నాతో పాటు ఇప్పుడు రథంలో ఆ ఉపప్లావ్యానికి రా అని పాండవ సామ్రాజ్యానికి అంతటికీ కూడా నువ్వు పట్టాభిషిక్తుడవైతే విశేషమైనటువంటి ప్రభతో ప్రకాశిస్తూ రథమెక్కి మహోత్సవంతో నువ్వు పురవీధులలో వెడుతూ ఉంటే ధర్మరాజు గారు నీకు వింజామరలు ఇస్తాడు. ధర్మరాజు యువరాజు అవుతాడు.
భీమసేనుడు నీకు తెల్లటి గొడుగు పడతాడు, అర్జునుడు రథసారథ్యం చేస్తాడు నీకు. మిగిలినటువంటి రాజులు నకుల సహదేవుడు, అభిమన్యుడు, మిగిలిన వారు, నేను అందరం కలిసి నిన్ను పరివేష్టించి వెనక వస్తూ ఉంటాం. దేవేంద్ర వైభవంతో ఇట్లా పట్టాభిషేకం పొందవలసినటువంటి వాడివి నువ్వు. ఇటువంటి పట్టాభిషేకం పొందవలసినటువంటి నువ్వు ఇట్లా బ్రతకవలసిన అవసరం లేదు, దుర్యోధనుణ్ణి సేవించవలసిన అవసరం నీకు లేదు కదా. కాబట్టి దేవేంద్ర వైభవంతో చక్కగా ఈ మహీమండలాన్నంతటినీ కూడా పరిపాలన చేయి. నాతో పాటు రథం ఎక్కి ఉన్నావు కనుక మనం బయలుదేరి ఉపప్లావ్యానికి వెడదాం అంటూ, పాంచాల రాజపుత్రియు అంచితముగా నిన్ను పొందు 6వ వరుసన్ సంచిత పుణ్యుడు నీవొక ఇంచుకయును వేరుసేయ కేతెమ్మెలమిన్. ద్రౌపదీదేవికి పూర్వం 5 భర్తలు ఉన్నారు, నువ్వు 6వ వాడివి అవుతావు. కాబట్టి ఆమె నిన్ను 6వ భర్తగా ఆప్యాయంగా స్వీకరిస్తుంది. నువ్వు మంచి కర్మలు చేసినటువంటి వాడివై కృతార్థుడ అగుట కొరకు నాతో కలిసి ఉపప్లావ్యానికి రా అని చెప్పి ఆయన ఆ కర్ణుడికి హితోపదేశం చేయడానికి ప్రయత్నం చేశాడు. కర్ణుడు కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ జవాబు చెప్తూ అన్నాడు, వెడవెడ ఏను తొల్లి ఇది వింటి ననుంగని కుంతి నిర్దయం చెడనది వైచిపోయే కృపచేకొని సుతుడు తెచ్చి తానుమున్ కొడుకుల కానకున్కి ప్రియకున్ తగనిచ్చిన చేపె చనులు అప్పుడు అదిగా శుభస్థితి పెంచే ప్రయత్నశీలయై. నేను కూడా అక్కడక్కడ ఈ మాట విన్నాను. కృష్ణ కుంతీదేవి కన్యగా ఉండగా సూర్యభగవానుడి యొక్క వరప్రభావం చేత నన్ను కంది అని విన్నాను. నన్ను కన్నటువంటి కుంతి ఏ విధమైనటువంటి దయ లేకుండా గంగానదిలో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని కూడా విన్నాను. ఆ తర్వాత సూతుడు ఎంతో ప్రేమతో నన్ను ఎత్తుకొని తీసుకుని వచ్చి తన భార్య అయినటువంటి రాధకి ఇచ్చాడు. ఆమె నన్ను ఎత్తుకోగానే ఆమె యందు మాతృత్వం పొంగి పొరలింది. నేను ఆమె యొక్క పాలు తాగి పెద్దవాణ్ణయ్యాను. ఆమె నాకు పాలిచ్చి పెంచి పెద్ద చేసింది, ఎంతో ప్రేమ నా మీద చూపించింది. మూత్ర పురీషాదులు తమ గాత్రములందింక వారు గారవమెసగన్ పుత్రుండని సంవర్ధిత గాత్రునిగా చేసిరింత కాలము కూర్మిన్. కృష్ణ వాళ్ళు నన్ను తమకి పుట్టినటువంటి కుమారుడే అన్నంత ప్రేమతో పెంచి పెద్ద చేసినప్పుడు పసితనంలో తెలియక నేను విడిచిపెట్టినటువంటి మలమూత్రాలు వాళ్ళ శరీరంలోకి ఇంకిపోయి, అంటే తెలియదు కదూ, పసితనం కదూ, వాళ్ళు నన్ను ఎత్తుకుని ముద్దు చేస్తే నేను వాళ్ళ ఒళ్ళో మలమూత్ర విసర్జన చేశాను. అయినా వాళ్ళు అంత ప్రేమతో నన్ను పెంచి పెద్ద చేశారు. వాళ్ళు నాకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎటువంటి సంస్కారములు జరగాలో అటువంటి సంస్కారములు చేశారు. వాళ్ళ బిడ్డడిని అన్న భావనతోటే వాళ్ళు నన్ను పెంచి పెద్ద చేస్తే ఇప్పుడు నేను వాళ్ళని వదిలిపెట్టేసి మీరు నా తల్లిదండ్రులు కారు అని చెప్పేసి తప్పించుకొని వెళ్ళిపోనా? మొట్టమొదటి విషయం, ఒకరు పుట్టగానే గంగలో వదిలేశారు, వేరొకరు స్వంత బిడ్డగా భావించి పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు గంగలో వదిలేసిన వారెవరో వారి దగ్గరికి వెళ్ళమని నువ్వు చెప్తున్నావు. అంత ప్రేమతో ఇంతకాలం పెంచి పెద్ద చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీ బిడ్డను కాను అని చెప్పి వెళ్ళిపోగలిగినంత క్రౌర్యం నా మనసులో ఉందంటావా కృష్ణ? అంటే నిజానికి కర్ణుడి హృదయంలో ఎక్కడో దయ ఉంది. అది లేకపోతే అసలు కృష్ణుడు ఈ ప్రతిపాదన చెయ్యగానే నిజానికి చేయబడినటువంటి ప్రతిపాదన సామాన్యమైనటువంటి విషయం కాదు. ప్రలోభపడాలి అంటే అందులో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇన్ని అవకాశాలున్నా పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు జ్ఞాపకానికి వచ్చారు అంటే వాళ్ళని నేను మోసం చేయలేను, వాళ్ళని వదిలిపెట్టలేను, ఇప్పుడు నేను మీ కొడుకుని కాను అన్న మాట నేను అనలేను అన్నాడు అంటే
ఎక్కడో మనసులో మెత్తతనం ఉన్నది. కానీ ఆయన దురదృష్టమో ఏమో అది పెరిగి పెద్దదై సంస్కారముగా ఫలించడానికి కావలసిన వాతావరణం, సన్నివేశం, సమయం, సందర్భం, కాలం ఆయనకి అనుకూలించలేదు. నేను పెద్దలను భక్తితో సేవిస్తానని, ధర్మం తెలిసిన వాణ్ణని నువ్వు అన్నావు కృష్ణ. నా తల్లి అయినటువంటి రాధ, ఆ తండ్రి అయినటువంటి అధిరథుడు నాకు పుట్టినప్పటి నుంచి వైదికమైనటువంటి సంస్కారములు వాళ్ళ కుటుంబంలో ఏం జరగాలో అవన్నీ చేయించారు. ఇప్పుడు నేను వాళ్ళని వదిలిపెట్టి పాండవుల యొక్క సోదరుణ్ణి అని చెప్పుకుని రావడానికి నా మనసు ఇష్టపడదు. అన్నిటినీ మించి నా సోదరులు, నాకిష్టమైనటువంటి వాళ్ళు అందరూ దుర్యోధనుడి పక్షంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ రారు. కానీ నేను వాళ్ళందరినీ వదిలిపెట్టేసి నేను ఇప్పుడు వాళ్ళ సోదరుణ్ణి అని అటువైపుకి వచ్చేయడానికి నా మనసు అంగీకరించదు. ఇంతమందితో ఇంతకాలం కలసి మెలసి బ్రతికి ఇప్పుడేదో ఒక సత్యం తెలిసింది అని నేను వాళ్ళని వదిలిపెట్టి రాలేను. ఎందుకంటే నేను ఒక మనిషిని, నాకు మనసు ఉంది. ఆ మనసుకి కొంత ఆప్యాయతలు ఉన్నాయి. వాటన్నింటినీ త్రోసిరాజని ఏదో నేను పొందబోయే వైభవం కోసం ఇన్నిటిని వదిలిపెట్టి నేను రాలేను. అది నా వల్ల అయ్యేటటువంటి పని కాదు. పైగా సూతసుటుండు వీడనక సూనుల తమ్ముల కంటే నాకు సంప్రీతియునర్చి తేజమును పెంపును నాటికి నాటికి అగ్గలంబై తనరార నన్ను తన ఎంతటి మానిసి చేసియుండా నేనే తగువూది ఆ కురుకులేశ్వరు బాయుదు ముట్టవచ్చినన్. నిజంగా ఆలోచిస్తే కృష్ణ, నేను దుర్యోధనుడి వలన పొందినటువంటి ఉపకారం చాలా చాలా గొప్పది. ఎందుకంటే ఆ దుర్యోధనుడు తన తమ్ముల్ని ఎంత ప్రీతితో చూస్తాడో, తన కుమారుల్ని ఎంత ప్రీతితో చూస్తాడో అంతకన్నా ఎక్కువ ప్రీతితో నన్ను చూశాడు. అతని దగ్గర ఉన్న కాలంలో నా పరాక్రమం దినదినాభివృద్ధి చెందింది. నేను పొందినటువంటి వైభవం దినదినాభివృద్ధి చెందింది. ఇప్పుడు దుర్యోధనుడు తాను ఎంతటి వాడో నాకు అంతటి గౌరవాన్ని కట్టపెట్టాడు. అంతటి గౌరవాన్ని కట్టపెట్టినటువంటి దుర్యోధనుణ్ణి యుద్ధం ప్రారంభమయ్యే ముందు వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఏ ధర్మం అవుతుంది? నువ్వే కదూ అన్నావు, ధర్మం తెలిసిన్నవాడివి అన్నావు కదా. ఇంతకాలం నన్ను నమ్ముకుని పెంచి పెద్ద చేసి తనంత వాణ్ణి చేసిన వాణ్ణి యుద్ధానికి ముందు వదిలిపెట్టి వెళ్ళిపోనా? అప్పుడు నేను ఏ ధర్మం ఆచరించిన వాడిని అవుతాను? ఇక ఈ స్థితికి వచ్చేసిన తరువాత వదిలిపెట్టి వెళ్ళిపోయి నిందపడే కన్నా చావోరేవో ఇటుండిపోవడమే మంచిది. పైగా సుయోధనుడు సంగ్రామంలో అర్జునుడికి నేను సరి అయినటువంటి సమాధానం ఇవ్వగలిగినటువంటి యోధుణ్ణి అని నమ్మి ఉన్నాడు. నేను ఉన్నానన్న ధైర్యంతో యుద్ధానికి వెడుతున్నాడు. అర్జునుడితో నేను మాత్రమే యుద్ధం చెయ్యగలను, అర్జునుడిని మట్టు పెట్టగలను అన్న నమ్మకంతో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులలో నేను దుర్యోధనుడిని వంచి చిట్ట చివరి నిమిషంలో వదిలిపెట్టేసి నేను ఆవలిపక్షానికి వచ్చేస్తే దుర్యోధనుడు మానసికంగా ఎంత చితికిపోతాడు. ఇంతకాలం నాకు ఉపకారం చేసినటువంటి వాడికి చిట్ట చివరిలో నేను చూపించవలసినటువంటి కృతజ్ఞత అదే. కాబట్టి నేను చెయ్యలేను. పైగా రణరంగంలో నేను అర్జునుడు ఒకరినొకరు ఎదుర్కొంటామని లోకం అంతా ఎదురు చూస్తోంది. లోకమంతా నమ్మేది కూడా అదే, కర్ణార్జునుల మధ్య యుద్ధం జరుగుతుంది అని. అటువంటిది అటు అర్జునుడికి అపకీర్తి, కర్ణుడితో యుద్ధం జరగనే లేదు. అసలు అర్జునుడు ఏదో పెద్ద కురుక్షేత్ర యుద్ధ భూమి యందు కర్ణుడి యొక్క పొగరని చేస్తాడు, కర్ణుడిని సంహరిస్తాడని అనుకున్నాం. చిట్ట చివరి నిమిషంలో కర్ణుడు అర్జునుడి పక్షంలోకి వెళ్ళిపోయాడు, యుద్ధం చెయ్యలేదంటారు. అర్జునుడికి అపకీర్తి. ఏమో కర్ణుడు ఆవలి పక్షంలో ఉంటే ఏ ప్రమాదం జరుగుతుందో అని అర్జునుడు కర్ణుడు ఈవలి పక్షంలోకి రావడానికి అంగీకరించాడని కూడా లోకం అనొచ్చు. అందుచేత అర్జునుడికి అపకీర్తి రావచ్చు. 2, అర్జునుడితో యుద్ధం చెయ్యడానికి భయపడి శక్తి లేక నేను ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళిపోయాననొచ్చు. అప్పుడు నాకు అపకీర్తి. కాబట్టి మిక్కిలి మంచి మనసు కలిగినటువంటి వాడి కనుక కృష్ణ నాకు మేలు జరగవలసినటువంటి విధానం ఇది అని నాకు చేయవలసినటువంటి బోధ చేశావు.
కానీ ఇది నేను అంగీకరించదగినటువంటి విషయం కాదు. నాకు మాత్రం ఒక్క విషయం జరిగితే చాలు, నేను కుంతీపుత్రుడను అన్న రహస్యం బయటికి రాకుండా నీ హృదయంలోనే ఉంచుకో చాలు, అది అలాగే ఉండిపోని, అది బయటికి రాకూడదు అంటూ కర్ణుడు ధర్మరాజు గారి గురించి మాట్లాడుతూ, ధర్మతనయుండు తాను నా తమ్ముడగుట ఎరిగినే నీ సామ్రాజ్యం ఎలపూను, అట్టి ధార్మికుడు ఆధిపత్యంబు చేయవలవదే శాశ్వతముగ వసుధకెల్లా. శ్రీకృష్ణ, ధర్మరాజు గారికి నేను అన్నయ్యని అని తెలిసిందనుకో, ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తాడా? చెయ్యడు. నాకు పట్టాభిషేకం చేస్తాడు. నిజానికి ధర్మరాజు లాంటి ధర్మమూర్తి ఎక్కడుంటాడు? అటువంటి మహానుభావుడు పట్టాభిషేకం పొందాలి. ఆయన శాశ్వతంగా ఎప్పటికీ ఈ భూమినంతటినీ పరిపాలించాలి తప్ప నేను కాదు రాజ్య పరిపాలన చెయ్యవలసిన వాడను. ధర్మరాజు యొక్క హృదయం నాకు తెలుసు. నేను అన్నయ్యని అని తెలిస్తే మాత్రం ధర్మరాజు రాజ్యాధికారం స్వీకరించాడు, నాకే పట్టాభిషేకం చేస్తాడు. అనుజులు ఋత్విజులుగా ఈ పని ఇటు చేయమను నీ ఉపద్రష్టవుగా విను కురు కుమార పశు విశసనమున రణయజ్ఞమతడు సమ్మతి చేయున్. కృష్ణ, జరగబోయేటటువంటి యుద్ధం ఒక గొప్ప యజ్ఞం లాంటిది. అటువంటి యజ్ఞంలో నువ్వే ఉపద్రష్టవు. ఈ యజ్ఞం ఇలా జరగాలి, ఈ పద్ధతి పాటించాలి, ఇది జరగవలసిన తీరు ఇది కాదని, ఇట్లా ఉండాలని నిర్దేశించవలసినటువంటి వాడివి నువ్వే. ఆ యజ్ఞము యుద్ధము అట్లాగే జరుగుతాయి. యుద్ధము యజ్ఞముగా అట్లాగే జరుగుతుంది, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. అందులో ఈ కౌరవ పక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా హతులైపోయి యుద్ధమనబడేటటువంటి అగ్నిహోత్రంలో పడిపోతారు, ఎవరు మిగలరు, నాకు తెలుసు. అయితే ఇక్కడ ఈ మాటలు వింటున్నప్పుడు సహజంగానే ఒక అనుమానం వస్తుంది. మరి ఇంత గొప్పగా కర్ణుడు మాట్లాడుతున్నాడు కదా, ఇన్ని విషయాలు తెలిసిన్నవాడు కదా, ధర్మరాజు గారి మీద ఇంత గౌరవం ఉన్నవాడు కదా, ఈ విషయాలు ప్రస్తావన చేస్తున్నాడు కదా కర్ణుడు, తెలిసిన్నటువంటి వాడు దుర్యోధనుడి పక్షాన ఎందుకు ఉండిపోయాడు, ఎందుకు యుద్ధానికి వస్తున్నాడు? దీని మీద పెద్దలు అనేక రకములైనటువంటి అభిప్రాయములను వెలిబుచ్చారు. వారందరూ మహాత్ములు, భారతాన్ని అంతటినీ కూడా అనుభవించినటువంటి సహృదయులు, సరస్వతీ కటాక్షాన్ని పొందినటువంటి విజ్ఞులు. ఎవరి అభిప్రాయము వారిదే, కానీ ఏ అభిప్రాయమైనా కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. అందులో కొందరు అన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వ్యక్తి అసలు కర్ణుణ్ణి రథంలో కూర్చోపెట్టుకుని, నువ్వు ధర్మరాజు గారికి కూడా అన్నయ్యవి, ధర్మశాస్త్రరీత్యా పాండురాజు గారికి పెద్ద కుమారుడివి, అందుకని నీకు రాజ్యం దక్కాలి, నువ్వు నాతో వచ్చేయి, నిన్ను తీసుకెళ్ళి నేను ఈ విషయాలు ధర్మరాజుకి చెప్తాను, పాండవులు అంగీకరించి రాజ్యానికి నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తారు, ఇంత అద్భుతంగా నీకు పట్టాభిషేకం జరుగుతుంది, నువ్వు రాజ్యం ఏలుదువుగానివి. ఇది ఒకటో విషయం. అందులో ఒక మనిషి ప్రలోభపడడానికి ఎంత సామాగ్రి కావాలో అంతా ఉంది. 2, ద్రౌపదీదేవి నిన్ను 6వ భర్తగా స్వీకరిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వ్యక్తి పరమపూజ్యుడు, సాక్షాత్ భగవానుడు, పరిపూర్ణావతారం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం అవతార స్వీకారం చేసేటటువంటి మహితాత్ముడు అటువంటి ప్రతిపాదన తీసుకొస్తాడా అన్న దాని మీద పెద్దలు రకరకాలైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇందులో కొందరు అన్నారు, కర్ణుడి యొక్క శీల వైభవం ఏమిటో లోకానికి తెలియాలి, ఎందుకంటే దీని తర్వాత ఇక యుద్ధమే, ఆ యుద్ధంలో కర్ణుడు ఎటు మరణించవలసింది. కానీ నిజంగా కర్ణుడి యొక్క అంతరంగం ఏమిటి లోకానికి తెలియాలి అంటే ఆ అవకాశం ఇవ్వగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. కర్ణుడి యొక్క సౌశీల్యాన్ని, కర్ణుడి యొక్క మనసులో ఉన్న పవిత్ర భావాలు బయటికి వచ్చేటట్టు చెయ్యాలి. చెయ్యడం కోసం రథం ఎక్కించుకుని మాట్లాడాడు. నిజంగా ఇంతగా రాజ్యం వస్తుందని చెప్పిన పెంచిన తల్లిదండ్రులను వదలనన్నాడు.
తనని ఇంత పెంచి పెద్ద చేసిన దుర్యోధనుణ్ణి వదలనన్నాడు. ఇంతకాలం నుంచి తనని అభిమానిస్తూ వస్తున్నటువంటి వాళ్ళనందరినీ విడిచిపెట్టి ఇప్పుడు నేను ఆవలి పక్షంలోకి రాలేనన్నాడు. అర్జునుడి యొక్క కీర్తి గురించి కూడా ఆలోచించాడు. తన కీర్తి మాసిపోతుందన్నాడు. అన్నిటిని మించి ధర్మరాజు వంటి మహానుభావుడే ఈ వసుధని పరిపాలన చెయ్యాలన్నాడు. అని ఊరుకోలేదు. కౌరవులందరూ మడిసిపోతారు యుద్ధంలో అన్నాడు. మరి ఇన్ని తెలుసున్నవాడు అర్జునుడిని చంపుతాను, నేనున్నాను, నీకెందుకు అన్నాడు అంటే దానికి పెద్దలు అన్నారు, ఆయన ప్రత్యక్షంగా ప్రస్తావన చెయ్యట్లేదు కానీ ఎంత సిగ్గుపడ్డాడో, ఎంత చిన్నపుచ్చుకున్నాడు అనడానికి ఉదాహరణ ఒక్క విషయంలోనే. ద్రౌపదీదేవి నిన్ను 6వ భర్తగా స్వీకరిస్తుంది అని కృష్ణ పరమాత్మ అనడానికి కారణం ఆయన కర్ణుడు నిజంగా మనసులో ఒక విషయానికి ఎంత పరివేదన చెందాడు అన్నది లోకానికి తెలియాలి. అనరాని మాట ఒకటి కర్ణుడు అన్నాడు సభలో. ద్రౌపదీదేవిని సభకి తీసుకొచ్చి బంధకి అన్న పేరుతో పిలిచి ఆమెను వివస్త్రని చెయ్యండి అన్నప్పుడు, జూదంలో నిన్ను కోల్పోనటువంటి భర్తని వేరొకడిని చూసుకో అన్నాడు. ఈ 5గురు నిన్ను రక్షించలేకపోయారు కాబట్టి వేరొకడిని భర్తగా చూసుకో అన్నాడు. నువ్వే ఏలుకో 6వ వాడిగా అని ఇప్పుడు కృష్ణుడు అన్నాడు. అంటే ఆ మాట అనగానే తనన్న మాట ఎంత తప్పు మాటో, రాజసూయంలో మహాతల్లి అవబృధ స్నానం చేసిన ఆవిడ యొక్క జుట్టు పట్టి దుశ్శాసనుడు తీసుకొస్తే ఆ మాట తాను ద్రౌపదీదేవినన్నా, ఆ 5గురు భర్తలు నిజంగా ఆ మాట తలుచుకొని ఆ రోజున ధర్మానికి కట్టుబడి నిలబడిపోయిన ఎంత బాధపడి ఉంటారో. ఆమెని వివస్త్రని చేయమన్నప్పుడు పాండవుల యొక్క బట్టలు తీయించినప్పుడు తాను ఎంత చెయ్యకూడని పని చేశాడో, తాను ఎంత బాధపడ్డాడో, ఆ చేసిన పాపం కట్టి కుడిపేస్తుంది మమ్మల్ని, మేము బ్రతకం, ఖచ్చితంగా యుద్ధంలో చచ్చిపోతాం, ఎట్టి పరిస్థితుల్లో బ్రతికే అవకాశం లేదు. ఎందుకనంటే ధర్మము ధర్మమే. ఒక మహాపతివ్రత పట్ల మేము ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాం కాబట్టి ఇక బ్రతకడం అన్న మాట లేనే లేదు. ధర్మం తన పని తాను చేసేస్తుంది. కర్ణుడు కుపితుడై ఉన్నాడు మనసులో, ఇది సత్యం అన్న విషయం లోకానికి తెలియాలి. అంటే ఆ అవకాశం భగవంతుడు తప్ప ఉదారంగా ఎవరు ఇవ్వగలరు? ఎవరిస్తే మాత్రం కర్ణుడు మాట్లాడతాడు? ఎవరి దగ్గర మనసు విప్పి మాట్లాడగలడు? పరమపూజ్యుడు కృష్ణ పరమాత్మ కనుక ఆయన దగ్గరే చెప్పుకోగలడు. అందుకే ఇక మళ్ళీ రాజ్యం గురించి, పట్టాభిషేకం గురించి, నాకు పాండవులు రాజ్యాధికారం వద్దు, ధర్మరాజు గారికి దక్కాలన్నాడు కానీ అసలు ద్రౌపదీదేవి విషయాన్ని కానీ ఆమె పేరు కానీ ఎత్తలేకపోయాడు. అంటే మనసులో ఎంత కుపితుడైపోయాడో అన్న మాట బహుశా ఆయన్ని ఎంత కాల్చి ఉంటుందో అర్థమవుతోంది. అందుకని కర్ణుడి మనసులో పొందినటువంటి పరివేదన ఏదైతే ఉందో, ద్రౌపదీదేవి పట్ల తాము చేసినటువంటి అపచారం తమని పుత్రమిత్ర కళత్రాదులతో నశింపచేసేస్తుంది అన్న రూఢమైన అభిప్రాయంతో కర్ణుడు ఉన్నాడు. అది తప్పే అని మనసులో నిశ్చయాత్మకంగా ఉన్నాడన్న విషయం లోకమునకు తెలియడానికి కృష్ణ పరమాత్మ అవకాశాన్ని కల్పించి అన్నాడు అని కొంతమంది పెద్దలు అన్నారు. మరికొంతమంది పెద్దలు అన్నారు, కాదు, పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు మిగిలిన వారందరూ కూడా పవిత్ర జలాలు పట్టుకుని అభిషేకానికి ఎలా వస్తారో అలా మనసులో అరమరిక లేకుండా ద్రౌపదీదేవి వస్తుందన్న భావనతో అన్నాడని కొంతమంది అన్నారు. మరికొంతమంది అన్నారు, ఇద్దరే ఉన్నారు కాబట్టి, 3వ వ్యక్తి లేడు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటల వలన ఎంత తీవ్ర స్థాయిలో కర్ణుడికి ఏ ఆశ చూపినా దుర్యోధన పక్షాన్ని విడిచిపెట్టి రానన్నాడు అంటే నిజంగా కర్ణుడి యొక్క అంతరంగం ఒక కోణంలో ఆలోచించినప్పుడు ఎంత సంస్కారవంతమో, ఎక్కడ పెరిగాడో, ఎక్కడ తిన్నాడో, ఎక్కడ అభివృద్ధి చెందాడో దాని పట్ల ఉన్న కృతజ్ఞతాభావం, ఆ ప్రేమ, అతనిలో ఉన్న సంస్కారం లోకానికి తెలియచెప్పడానికి కృష్ణుడిచ్చిన అవకాశము అన్నారు.
మరికొంతమంది అన్నారు, కాదు, ధృతరాష్ట్రుడు పరమ దుర్మార్గుడు, స్పష్టంగా ఆ విషయం తెలుసు. నిజంగా చెప్పాలి అంటే దుష్టచతుష్టయం కన్నా పరమ దుర్మార్గుడు ధృతరాష్ట్రుడే. అంతటి పరమ దుర్మార్గుడైనటువంటి ధృతరాష్ట్రుడికి కూడా కృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని దర్శించడానికి అవకాశం కల్పించారు. ఎందుకు కల్పించారు అంటే ఒకే ఒక్క కారణానికి కల్పించారు. విదురుడు, సంజయుడు వంటి పరమ ధర్మవేత్తలు, నీతి తత్పరులు, ఎప్పుడూ ధర్మాన్ని మాట్లాడేటటువంటి వారితో అంటకాగి ఉంటాడు. ఏకాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు నిందించినా కూడా ఏమనుకోడు. సత్పురుషులతోటి సహవాసం ఉన్నది కాబట్టి దాన్ని అడ్డుపెట్టి, ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి విశ్వరూప సందర్శనానికి అంధుడైన ధృతరాష్ట్రుడికి దివ్యనేత్రములు ఇచ్చాడు. కానీ మనసులో ఉత్తమమైన సంస్కారము కర్ణుడికి ఉంది అని కర్ణుడి ప్రసంగం ద్వారా తెలుస్తోంది. ఉన్న దుష్టమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్లతో కలిసి తిరిగితే వచ్చేటటువంటి ఫలితం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో అన్నీ తెలిసినా చిట్ట చివరికి దుష్టచతుష్టయంలో ఒకటిగానే మిగిలిపోయి మరణించవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. స్వభావరీత్యా మంచివాడు, కానీ సంగము మంచిది కాదు, దుర్యోధనాదులతో కూడాడు. దీని ఫలితము తెలియాలి. స్వభావరీత్యా చెడ్డవాడు, కానీ సత్పురుషులతో కూడాడు, దాని ఫలితము తెలియాలి. రెండూ తెలియాలి అంటే కిందటి ఘట్టంలో చాలా దగ్గరలో నిన్నటి రోజున ధృతరాష్ట్రుడికి విశ్వరూప సందర్శనానికి యోగ్యత కల్పించారు. ఇంత సంస్కారం మనసులో ఉన్న దుష్టులతోటి సహవాసం ఉన్నటువంటి వాడు చిట్ట చివరికి తప్పనిసరి పరిస్థితిలో అన్నీ తెలుసున్న భయంకరమైనటువంటి మరణాన్నే కౌగిలించుకోవాలి. ఇది తప్పదు. రెండిటినీ నిరూపణం చేస్తే తప్ప మహాభారతం చదువుకున్న వాడికి దేశకాలాలతో సంబంధం లేకుండా దుర్జనులకు దూరంగా ఉండడం, సజ్జనులతో ఎంత కష్టమైనా ఓర్చి కలిసి ఉండడమే నేర్చుకోవాలి. దానివలననే అభ్యున్నతి కలుగుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో కలిసి ఉండడం, వాళ్ళ మాట వినడం అంత తేలిక కాదండి అన్న భావన ఉండకూడదు. కష్టపడైనా నేర్చుకోవలసిందే, వాళ్ళతో ఉండవలసిందే, దాన్ని నిలబెట్టుకోవలసిందే. జీవితంలో ఏది పోయినా సజ్జన సాంగత్యం పోగొట్టుకోకూడదు అన్నది మనసులో రూఢం కావాలి అంటే కర్ణుడి చేత కూడా మాట్లాడించాలి కృష్ణ పరమాత్మ. మాట్లాడిస్తే తప్ప ఇవి భవిష్యత్తులో అందరికీ దేశకాలములతో సంబంధం లేని నీతిగా అందదు. అట్లా అందించాలి అంటే కృష్ణ పరమాత్మ కర్ణుడి చేత మాట్లాడించాలి. ఇన్ని కారణములను దృష్టిలో పెట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిపాదన చేశారు. ఆయన సాక్షాత్ భగవానుడు. ఆయన తప్ప ఉచితానుచితములు గ్రహించి లోకములకు ఏది అందించాలో అది అందించగలిగిన వాడు వేరొకడెవరుంటాడు? అందుకని ఆ కర్ణుడి యొక్క హృదయం తెలుసుకోవడానికి, ఇతరమైనటువంటి అనేక విషయములను పరిగణనలోకి తీసుకోవడానికి మనకు అవకాశం ఇవ్వబడింది అన్నారు. మరికొంతమంది అన్నారు, బహుశా తిక్కన గారిని తప్పు పట్టగలిగినంత సమర్థత ఎవ్వరికీ లోకంలో ఉండదు. ఆయన కవిబ్రహ్మ, మహాప్రాజ్ఞుడు. అటువంటి వారిని తప్పు పట్టి కానీ తక్కువ చేయడం కానీ ఎవరూ చెయ్యలేనటువంటి మహాసాహసం. కానీ బహుశా ఆయన అనువాదం చేసేటప్పుడు, ఆంధ్రీకరించేటప్పుడు పట్టుకున్న ప్రతిలో ఏమైనా స్ఖాళిత్యం ఉందేమో అన్నారు. ఈ ఒక్క పద్యం మీద, అంటే ద్రౌపదీదేవి నిన్ను 6వ భర్తగా స్వీకరిస్తుంది అన్న పద్యం మీద పెద్దలు ఇన్ని అభిప్రాయములను వెలిబుచ్చారు. వ్యక్తిగతంగా నాకు సంబంధించినంత వరకు అన్ని అభిప్రాయముల యందు సహృదయత ఉంది, అన్ని అభిప్రాయముల యందు మంచి ఉంది, అన్ని అభిప్రాయములలో మాత్రం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చేష్టితమునందు భక్తిభావం ఉన్నది. దాని ద్వారా లోకం తెలుసుకోవలసినటువంటి మంచి విషయములు ఉన్నాయి. మనం జీవితంలో పాటించవలసినటువంటి మంచికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి మంచిని గ్రహించి పరమాత్మ యందు భక్తితో మనం ప్రవర్తించడం అనేటటువంటిది యోగదాయకమని నేను భావన చేస్తాను. కాబట్టి ఆ కర్ణుడు రాబోయేటటువంటి యుద్ధంలో కౌరవులందరూ మడిసిపోతారనేటటువంటిది ఏ విధమైనటువంటి అనుమానము లేనటువంటి విషయం. అంటూ ఒక మాట అన్నాడు,
రాబోయేటటువంటి యుద్ధంలో ఆ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్ర భూమిలో మేమందరం ఉత్తమగతులు పొందుతాం. అంటే అందరూ మరణిస్తారు. దానికి ప్రధానమైనటువంటి కారణము అధర్మదోషమే. అందున ప్రధానమైనది ద్రౌపదీదేవిని అవమానించడమే. ఆవిడ పేరు కూడా ఇక మళ్ళీ నోటితో ఎత్తల. అంటే నిజానికి మనసులో ఎంత కుపితుడై ఉన్నాడు అన్నది అర్థమవుతుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ అన్నారు, నేను పలికినటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా లేవు. మనిషికి అహంకారం దుఃఖకారణం. కర్ణ, నువ్వు అర్జునుడితో నిష్కారణ వైరాన్ని పూరి ఉన్నావు. పరాజయమో ప్రాణహానియో ఈ రెండింటిలో ఒకటి తప్ప నీకు విజయం మాత్రం కలగదు. అయితే అర్జునుడి చేతిలో ఓడిపోతావు, లేదా అర్జునుడి చేతిలో మరణిస్తావు తప్ప విజయం అనేటటువంటిది సంప్రాప్తించడము ఉండదు. మీ పక్షము గెలవదు. చాలామంది మరణించవలసినటువంటి సమయమాసన్నమైపోతే శాంతి వైపునకు ఎందుకు ఆలోచన కలుగుతుంది? కాబట్టి కలగదు. గాంధీవము అక్షయబాణ తూణీరములు ధరించి అర్జునుడు దివ్యమైనటువంటి రథాన్ని ఎక్కి నేను సారథ్యం చేస్తుండగా, కపిధ్వజం ప్రకాశిస్తుండగా యుద్ధానికి వచ్చి అస్త్రములను ప్రయోగిస్తుంటే అప్పుడు నీకు ఆ కయ్యం జరుగుతుండగా అర్జునుడి యొక్క పౌరుష పరాక్రమాలు ఏమిటో తెలుస్తాయి అని చెప్పి నీకు మళ్ళీ చెప్తున్నాను కర్ణ, సర్వ విధముల పాండవులే గెలుస్తారు. ఇందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. నువ్వు హస్తినాపురానికి తిరిగి వెళ్ళు. తిరిగి వెళ్ళి దుర్యోధనుడితో ఒక మాట చెప్పు. 7-8 రోజులలో అమావాస్య వస్తోంది. ఆ అమావాస్య చాలా పుణ్యప్రదమైనటువంటి తిథి. అంత పుణ్యప్రదమైనటువంటి తిథి అయిన అమావాస్య నాడు యుద్ధాన్ని ప్రారంభం చేద్దామని కృష్ణ పరమాత్మ చెప్పాడు అని చెప్పి కర్ణుడిని వీడ్కొలిపాడు. కర్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రథం దిగిపోయి తన రథాన్ని ఎక్కి తిరిగి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. తర్వాత కృష్ణ పరమాత్మ సాత్యకిని పిలిచి తన రథాన్ని ఎక్కించుకొని శకునాలు పరిశీలనం చేస్తే యుద్ధమే జరుగుతుంది అని తెలుస్తోంది. ధర్మరాజు ఎటూ గెలుస్తాడు, అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు అని చెప్పి బయలుదేరి తిరిగి వచ్చేస్తున్నప్పుడు ఆ కర్ణుడు చిట్ట చివరిసారిగా ఒక మాట అన్నాడు. దీనికి మూలము శకునియు నేనును దుశ్శాసనుండు ఇంతియ కుంతీసోనలు వారల కలిసిన రానీరగవచ్చు నాకు రాజీవాక్ష. కృష్ణ, ఈ యుద్ధానికంతటికీ కారణం నేను, శకుని, దుశ్శాసనుడు, మేము ముగ్గురం అయినప్పుడు ఇందులో శకుని దుశ్శాసనుడు రాకుండా నేను ఒక్కడిని ఆవలిపక్షంలోకి రావడం వల్ల జరిగేటటువంటి ఉపకారము ఉండదు. వారిద్దరూ ఈవలిపక్షంలో ఉండి నేను ఆవలిపక్షంలోకి రావడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. పైగా వాళ్ళు కూడా వస్తే కదా నేను పాండవుల్ని కలవడం, వాళ్ళు రారు, కాబట్టి నేను రావడానికి అవకాశం లేదు అని చెప్పి సెలవిప్పించమని, ఒకవేళ గెలిచానా మళ్ళీ నీ పాదములకు నమస్కరించి ఇక్కడ కనపడతాను, ఒకవేళ ఇక్కడ గెలవలేకపోయానా వీరస్వర్గంలో పరమేశ్వర స్వరూపంతో ఉన్నటువంటి నీకు నమస్కారం చేస్తాను అంటే కర్ణుడికి స్పష్టంగా తెలుసు కృష్ణ పరమాత్మ సాక్షాత్ భగవానుడు. లేకపోతే ఇక్కడ నేను గెలిస్తే వచ్చి విజయుడనై నిన్ను దర్శనం చేస్తాను, ఒకవేళ శరీరం వదిలిపెట్టేస్తే వీరస్వర్గంలో పరమేశ్వరుడిగా ఉన్నటువంటి నీకు నమస్కారం చేస్తాను. అంటే కృష్ణ పరమాత్మ భగవానుడని తెలిసిన్నవాడే కర్ణుడు అన్నది స్పష్టంగా తెలిసిపోతాను. సరే, కర్ణుడు వెళ్ళిపోయిన తర్వాత పరమాత్మ ఆ ఉపప్లావ్యానికి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అక్కడ విదురుడు హస్తినాపురంలో కుంతీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మా, యుద్ధం తటస్థిస్తుంది అనేటటువంటిది ఏ అనుమానమూ లేనటువంటి విధానంలో తెల్లం అయిపోయింది. అంతటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మయే స్వయంగా బయలుదేరి వచ్చి చెప్పవలసినటువంటి మాటలు చెప్పినా కూడా వాళ్ళు ఆ హితవాక్యములను
వినలేదు కనుక దుర్యోధనాదులు యుద్ధంలో మడిసిపోతారు. పాండవుల శక్తి సామర్థ్యాలు ఏమిటో వీళ్ళకి తెలియట్లేదు. పాండుకుమారులు ఎన్ని కష్టాలు అనుభవించినా ఇప్పటికీ కూడా వాళ్ళు సహనం పట్టి శాంతినే అభిలషించారు. దుర్మార్గులైనటువంటి దుర్యోధనాదులకు వాళ్ళు తోబుట్టువులు అవడమే వాళ్ళు చేసుకున్నటువంటి పెద్ద దురదృష్టం. కాబట్టి ఇంతమంది రాజ్య సంపద కోసం మడిసిపోవడానికి సిద్ధపడుతున్నారు. దుఃఖరహితమైనటువంటి విషయం యుద్ధం లేకపోవడం. కానీ ఇంకా ఇప్పుడు ఆ ద్రోణ, భీష్మ, కృప, కర్ణుల యొక్క వీరావేశాలను తగ్గించడం ఎవరికీ సాధ్యం కాదు. అందులో ఏ కారణం చేతనైనా భీష్ముణ్ణి కానీ, ద్రోణుణ్ణి కానీ, కృపాచార్యుల వారిని కానీ ఆపవచ్చేమో, శాంతి పొందేటట్టు చేయవచ్చేమో. కానీ ఎప్పుడూ భీమాదుల మీద కోపంతో రగిలిపోయే లక్షణం ఉన్నటువంటి కర్ణుడు శాంతించడు కనుక యుద్ధం ఆగదు. కాబట్టి చాలామంది యోధులకు నిజానికి యుద్ధం చెయ్యాలన్న కోరిక లేదమ్మా, శాంతిని కోరుకుంటున్నారు. కానీ ఈ యుద్ధం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే జరగకూడదని పెద్దలైన భీష్మద్రోణ కృపాచార్యాదులు అనుకున్నా కర్ణుడు అంగీకరించాడు. కర్ణుడు ప్రధానుడు కాబట్టి యుద్ధం జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. కుంతీదేవి ఏకాంతంలో చాలాసేపు ఆలోచించింది. కర్ణుడు నా కుమారుడు, ఇది తెలియక కర్ణుడు పాండవుల మీదకి యుద్ధానికి వెడుతున్నాడు. నేను ఏకాంతంలో కర్ణుడిని కలుస్తాను. కలిసి నువ్వు నా కుమారుడివి, పాండవులకు అగ్రజుడవు అని తెలియచేస్తాను. పాండవుల మీద ప్రేమ కల్పిస్తాను. దాని చేత కర్ణుడి యొక్క మనసు మారితే, కర్ణుడు పాండవుల వైపు తిరగడానికి సిద్ధపడితే యుద్ధం ఆగిపోతుంది. ఎందుకని అంటే భీష్మద్రోణాదులు ఎటు యుద్ధానికి సిద్ధంగా లేరు, వాళ్ళు శాంతిని కోరుతున్నారు. ఒక్క కర్ణుడిని చూసుకునే దుర్యోధనుడు కాలు దూవుతున్నాడు. కర్ణుడు పాండవుల వైపుకి తిరిగిపోతే దుర్యోధనుడు యుద్ధానికి రాలేడు. అందరికీ శాంతి కలుగుతుంది. కాబట్టి ఇంకా నేను ఈ రహస్యాన్ని దాచి సాధించేదేం లేదు. ఇప్పుడు నేను ఈ రహస్యాన్ని బహిర్గతం చేయవలసిన అవసరం ఉంది, కొడుకుతో పంచుకోవాలి. కాబట్టి నేను కర్ణుడిని కలుస్తానని కర్ణుడు అనుష్ఠానం చేసుకోవడానికి గంగానదికి వెళ్ళినటువంటి సమయం చూసి ఆయన జపం చేసుకుంటే ఆయన వెనకాతలే కూర్చుంది. ఆయన జపం పూర్తయిపోయిన తర్వాత లేచి నాలుగు దిక్కులా చూస్తూ వెనక ఉన్నటువంటి కుంతీదేవిని చూసి సంభ్రమాశ్చర్యములను పొందాడు. వెంటనే ఆ కనపడినటువంటి కుంతీదేవి దగ్గరికి వచ్చి తన గోత్రము, తాను రాధేయుడనని పరిచయం చేసుకొని, అంటే ఆమెకు గోత్రనామములు చెప్పి సశాస్త్రీయంగా నమస్కారం చేసి, అమ్మ ఏ పని మీద వచ్చావు, నేను ఏ పని చెయ్యాలి అని అడిగాడు. కానీ వాళ్ళు పాటించినటువంటి ధర్మం ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ దేశానికి ఉన్న గొప్పతనం అదే. యుద్ధంలో కూడా ధర్మయుద్ధాలే చేశారు. అక్కడైనా ధర్మం తప్పితే మాత్రం ఎవరూ ఒప్పుకోలే. సూర్యాస్తమయం అయిపోవడానికి సిద్ధంగా ఉందన్న సమయంలో ఎంతో కాలం నుంచి చంపడానికి ఎదురు చూస్తున్నటువంటి శత్రువు దొరికి అతడి యొక్క జుట్టు పట్టుకుని ఉంచి కంఠం మీదకి కత్తి ఎత్తినప్పుడు కూడా సూర్యాస్తమయం అయిపోయింది అని చెప్పి తెలియచేస్తూ భేరీలు మోగితే, నగారా మోగితే ఉత్తర క్షణం ఆ వీరుణ్ణి వదిలేశారు. యుద్ధాలు కూడా ధర్మయుద్ధాలే. యుద్ధంలో కూడా ధర్మం తప్పితే అంతకన్నా అప్రతిష్ఠ ఇంకొకటి లేకుండా పోయేది. అంత గొప్పగా ధర్మానికి పట్టాభిషేకం జరిగిన దేశం. అందుకే ఇప్పటికీ ఈ దేశానికి శాంతి 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 కాముకత. దాని వెనక చాలా పరమ విశ్వాసముతో కూడుకున్నటువంటి అంతర్లీనమైన సిద్ధాంతం ధర్మానుష్ఠానం, ఆ ధర్మము మీద ఉన్నటువంటి పూనిక. కాబట్టి నమస్కారం చేసి ఏమమ్మా ఎందుకు వచ్చారు అని అడిగాడు. అడిగితే ఆమె రహస్యంగా కర్ణుడితో మాట్లాడుతూ అంది, వినుము, సూతాన్వయంబున నీవు పుట్టుట బొంకు, ఏను మా కుంతిభోజినింట కన్యనాడు భాస్కరుని రావించితి వరమంత్ర బలమున, బుచ్చి అతడు సంప్రీతి నసగంగ జన్మించినాడవు నాకు, కావున పాండునందనుండవగుదువు ధర్మస్థితి, అట్టి నీ వితరుల కులవనీటికి కురుకులవరేణ్య, ధర్మతనయాదులైన నీ తమ్ములకును ధార్తరాష్ట్రులకును నీవ తగు విభుండ, ఏలు మీ లోకమెల్ల
నీకేల రాధ కొడుకి తండను తక్కువ కొడుకు కుర్రా అంది. నేను కుంతిభోజుడి ఇంట్లో కన్యగా ఉన్నటువంటి రోజుల్లో సూర్యభగవానుడి యొక్క అనుగ్రహ విశేషం చేత నిన్ను కన్నాను. నువ్వు కన్యక పుట్టినటువంటి వాడివి. తదనంతరం నేను పాండురాజుని వివాహం చేసుకున్న కారణం చేత పాండురాజు గారికి పెద్ద కుమారుడివి ధర్మశాస్త్ర రీత్యా. కాబట్టి పాండవులలో నువ్వు పెద్దవాడివి, కాబట్టి నీకు రాజ్యం దక్కుతుంది. ఇటు కౌరవులు కానీ అటు పాండవులు కానీ నీకు విధేయులై ప్రవర్తించాలి. కాబట్టి నా మాట విని నువ్వు నా కుమారుడవు అన్న సత్యాన్ని గుర్తిరిగి పాండవుల వైపుకి వచ్చేస్తే ఈ అఖండ సామ్రాజ్యాన్నంతటినీ కూడా నువ్వే పరిపాలన చేస్తూ గానివి. ఈ మాట అనగానే సూర్యబింబంలోంచి వాణి వినపడింది. ఆ కుంతీదేవి ఏది చెప్తోందో అది నిజం. కుమారా, కుంతీదేవికి నాకు జన్మించినటువంటి వాడివి నువ్వని సూర్యబింబం పలుకుతూ ఆమె చెప్పినట్లు నడుచుకుని వృద్ధిలోకి రా, ఇది నీకు మేలు అని సూర్యభగవానుడు పలికాడు. అయితే కర్ణుడు అన్నాడు, అమ్మా నువ్వు చెప్పింది సత్యమే, అయినప్పటికీ నేను ఒకటి చెప్తాను విను. అదేం విచిత్రం, ఒకే సందర్భంలో ఒకేసారి అటు కృష్ణుడు ఇటు కుంతి ఇద్దరూ కూడా కర్ణుడికే హితం చెప్పడానికి ప్రయత్నం చేయడం. ఉద్యోగ పర్వం కదూ, అందరూ యుద్ధం వైపు తమంత తాముగా తమకు తోచినటువంటి ప్రయత్నములు ఏమున్నాయో అవన్నీ చేసినటువంటి పర్వం కాబట్టి ఆ పర్వంలో ఆ సన్నివేశాలు అలాగే వచ్చి చేరిపోయాయి అంతే కాలంలో. ఎందుకంటే ఇక ఆలస్యం చేయడానికి ఆలోచించడానికి అవకాశాలు ఎవరికి లేవు. ఎందుకంటే యుద్ధం దగ్గరికి వచ్చేస్తోంది. ఎవరైనా బయటపడి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయవలసిన సమయం. నేను నీ కడుపున పుట్టినటువంటి మాట పరమ యథార్థమే కావచ్చు, కానీ నీ కడుపున పుడితే నేను ఎటువంటి సంస్కారములను పొందాలో అటువంటి సంస్కారములను నువ్వు నాకు చెయ్యలేదు, అట్లా పెంచలేదు. కానీ ఇహపర సుఖాలు రెండు వదిలిపెట్టి ఇప్పుడు నీ కుమారుడను అని నేను రావడం సరి అయినటువంటి విధానం కాదు. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహ విశేషం చేత నేను జన్మించినప్పటికీ కూడా నా పుట్టుక పరమ రహస్యంగా ఉండిపోయింది తప్ప నేను ఇంత వైభవాన్ని సంతరించుకున్నవాడను యథార్థమునకు అన్న విషయాన్ని ఎప్పుడూ ఎవ్వరూ ప్రకటనము చేయలేదు. ఇప్పుడు ఇక వెల్లడి చేయడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి వెల్లడి చెయ్యకుండా ఉండడమే మంచిదమ్మా. విజయు విక్రమంబు విఖ్యాతమయ్యుండ నేను కుంతి కొడుక భానుజుండననుచు అతని కూడా నరిగిన అతనికి వెరచిపోయినరే వేయునేలా. పడవలసిన కష్టాలన్నీ పడ్డాను. ఎందుకని? ఎప్పుడు బయటికి రావాలో అప్పుడు నా జనన వృత్తాంతం బయటికి రాలేదు. కాబట్టి అర్జునుడికి ఎప్పుడూ శత్రువుగానే పెరిగి పెద్దవాడిని అయ్యాను. ఇప్పుడు అర్జునుడితో యుద్ధం చేయవలసినటువంటి సమయం ఏర్పడిన తరువాత ఇప్పుడు నేను దుర్యోధనాదుల్ని వదిలిపెట్టి అర్జునుడి వైపుకి వెళ్ళిపోతే అమ్మ మళ్ళీ నాకు ఇంకొక అప్రతిష్ట వస్తుంది. ఏమని అంటే నేను కుంతి కొడుకుని, నేను సూర్యుడి కొడుకుని అని అవతల అర్జునుడి యొక్క పరాక్రమానికి భయపడిపోయి అటు పక్షాన కర్ణుడు చేరిపోయాడు అంటారు. కాబట్టి అతనికి పారిపోయినరే నేను అందుకని అర్జునుడికి భయపడి అటువైపుకి వెళ్ళిపోయానంటారు. కానీ అమ్మ నువ్వు ఇప్పుడు వచ్చి నాకు ఈ విషయం చెప్పావు అందుకు నేను వెళ్ళానంటారా? అందుకని వద్దమ్మా, ఇంకా ఈ స్థితిలో ఈ రహస్యాన్ని బయటికి చెప్పడం ఇవన్నీ వద్దు. ఇక ఇన్నాళ్ళు చెప్పలేదు, జరగవలసినది జరిగిపోయింది, ఇంక ఇప్పుడు చెప్పి ఉపయోగం ఏముంది, చెప్పకు, నీ గుండెల్లోనే దాచుకో అని. ఇంకా ఈ సమయంలో యుద్ధం దగ్గరికి వచ్చేస్తున్న సమయంలో ఆ కురుపతిని విడిచిపెట్టడం నా వల్ల సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఇన్నాళ్ళ నుంచి ఆ తిండి తిని జీవిస్తున్నటువంటి నేను విశ్వాస ప్రకటనం చెయ్యవలసినటువంటి సమయంలో కృతజ్ఞుడమై ప్రవర్తించలేను. నీ పలుకెంత ఓలినను నిర్ణయమిట్టిదే కాని యొండు లేదు. ఈ పని మీది భారమున నీ విటవచ్చితిగాన పాండవుల్ సెపడిరేని చంపను. అరసేయక చెప్పెదా సవ్యసాచిపై కోపము పెద్ద వాడు సమకూరిన బిట్టర చంపుతుంజుమి. ఎంత ధర్మయుక్తంగా నువ్వు చెప్పినా నేను మాత్రం ఈ సమయంలో ఈ సందర్భంలో ఇంకొకలా ప్రవర్తించి నా అంతరాత్మకు వ్యతిరేకంగా నడవలేను.
కాబట్టి నువ్వు ప్రతిపాదించినట్లు నేను చెయ్యలేను. నువ్వు చాలా పెద్ద కార్యభారంతో నా దగ్గరికి వచ్చావు. అందుకని మనసులో కపటం లేకుండా త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను. యుద్ధంలో ధర్మరాజు కానీ, భీముడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ నా చేతికి చిక్కినా నేను వాళ్ళని చంపను, వదిలేస్తాను. అర్జునుడు దొరికితే మాత్రం వదలను. ఎందుకని అంటే మొట్టమొదటి నుంచి నాకు అర్జునుడి మీద అంత కోపం ఉన్నమాట యథార్థం. అందుకని అర్జునుడు దొరికితే మాత్రం, ఎదురు పడితే మాత్రం, ఇద్దరికి యుద్ధం జరిగితే మాత్రం అర్జునుడిని చంపడానికి ప్రయత్నిస్తా, చంపగలిగితే చంపేస్తా. సవ్యసాచి చేత చచ్చుటయు కీర్తి కరమ అతడు లోనుగాగా ఏవురు ఏనులోనుగాగా ఏవురు గాని నీ కొడుకులార్వురనుట విడువుమింకా. అమ్మా, సవ్యసాచి చేత చచ్చుటయు కీర్తి. ఆ సవ్యసాచి 2 చేతులతో యుద్ధము చేయగలిగినటువంటి అర్జునుడు ఉన్నాడే, అర్జునుడితో యుద్ధం చేసి అర్జునుడి చేతిలో చచ్చిపోవడం కూడా కీర్తి. అంతటి మహావీరుడితో యుద్ధం చేసి చచ్చిపోయాడంటారు. లేదు, అర్జునుడిని నేను చంపిన కీర్తి. కానీ ఒక్కటి మాత్రం నిజం, అర్జునుడు చచ్చిపోయి నేను బతికినా నీకు 5 కొడుకులు ఉన్నట్టే. ఎందుకంటే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, నేను 5. ఒకవేళ అర్జునుడి చేతిలో నేను చనిపోయినా ఆ 5 ఉన్నారు కాబట్టి నీకు 5 కొడుకులే. అమ్మాయిక నీ జీవితంలో 6 కొడుకులు ఉండే అవకాశం లేదు. ఇత పూర్వమంతా నువ్వు 5 కొడుకుల తల్లివి అని ప్రఖ్యాతి. ఇక ఇప్పుడు కూడా 5 కొడుకుల తల్లిగానే ఉంటావు. నేనో అర్జునుడు ఎవరో ఒకళ్ళమే ఉంటాం తప్ప ఇద్దరు ఉండడం సాధ్యపడేటటువంటి విషయం కాదు అని కుంతీదేవితో చెప్తే, ఇక ఇది భగవత్ సంకల్పం, దీన్ని మార్చడం ఎవరి వలన సాధ్యం కాదని ఆమె చాలా దుఃఖాన్ని పొంది, నువ్వు ఇచ్చినటువంటి మాట మాత్రం మర్చిపోవద్దు. యుద్ధంలో ధర్మరాజు కానీ, భీముడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ నీ చేత దొరికినా చంపను అని నాకు మాట ఇచ్చావు. ఆ మాట నిలబెట్టుకోమని ఆయనకి గుర్తు చేసి, ఒకవేళ అర్జునుడికి నీకు యుద్ధం జరిగినప్పుడు అర్జునుడిని సంహరించడానికి ప్రయత్నిస్తానని అన్నావు. నువ్వు అలా ప్రయత్నం చేసినా అర్జునుడిని సంహరించగలిగినా నాకు అభ్యంతరం లేదు, మిగిలిన 4 జోలికి వెళ్ళకూడదు అని బహుశా కుంతీదేవికి కూడా నిశ్చయాత్మకంగా తెలిసి ఉంటుంది అర్జునుడి చేతిలో కర్ణుడే పడిపోతాడని. అందులో అనుమానం ఎందుకుంటుంది? కాబట్టి ఆ కర్ణుడి దగ్గర మాట తీసుకొని ఎప్పటికీ నేను 5 బిడ్డల తల్లిని అన్న మాట బహుశా కుంతిని లోపల కాల్చేసి ఉంటుంది. చెట్టు పైకి ఎంత ఆకుపచ్చగా ఉన్నా తొర్రలో అగ్నిహోత్రం పుట్టిందనుకోండి, పైకి నవనవలాడుతూ చెట్టున్నా అది లోపల కాలుతూ ఎంత బాధపడుతుంటుందో, బహుశా కర్ణుడు ఆఖరణ చెప్పినటువంటి ఈ మాటకి కుంతీదేవి కూడా అంతా మనసులో పరితాపాన్ని పొంది ఉంటుంది. ఆ కర్ణుణ్ణి కౌగిలించుకొని వీడ్కోలు తీసుకుని బయలుదేరుతుంటే ఆ కర్ణుడు ఆమెకి నమస్కరించాడు. ఇద్దరూ కూడా నేను చెయ్యగలిగినది కన్నందుకు ఆవిడికి చేశాను, మాట ఇచ్చానని కర్ణుడు సంతోషించాడు. చాలు, కొడుకుల్ని రక్షించుకోగలిగాను 4 అని ఆవిడ సంతోషించింది. ఇద్దరూ సంతోషించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఉపప్లావ్యానికి చేరుకున్నారు. చేరుకుని ఆ ధర్మజాతులందరినీ కూర్చోపెట్టి ఆ కురుసభలో జరిగినటువంటి వృత్తాంతాల్ని, కురుసభలో జరిగినటువంటి విశేషాల్ని, సంధి కుదరకపోవడాన్ని అన్నిటినీ కూడా వివరించారు. వివరించి ఇక యుద్ధం చెయ్యడం వినా మార్గం లేదు కాబట్టి యుద్ధ సందర్భంగా చేయవలసినటువంటి ప్రయత్నములన్నీ ప్రారంభం చేయమన్నారు. ఉద్యోగపరం కాదు, ఆ దిశగా ప్రయత్నములు జరగాలి. కాబట్టి అన్నిటికన్నా ముందు సర్వసైన్యాధిపతిని నియమించాలి, అది అత్యంత ప్రధానం. కాబట్టి ఎవరిని సర్వసైన్యాధిపతిగా నియమించాలి అన్న సందర్భం వచ్చినప్పుడు విరాటరాజు గారి పేరు వచ్చింది. అర్జునుడు మాత్రం దృష్టద్యుమ్నుడి యొక్క పేరు ప్రతిపాదించాడు. ప్రతిపాదిస్తూ అన్నాడు, ఆయన పుట్టినదే ద్రోణ సంహారం కోసం పుట్టాడు. తండ్రి అయినటువంటి ద్రుపద మహారాజు గారు చేసినటువంటి యజ్ఞంలోంచి పుట్టినటువంటి వాడు. అన్నిటినీ మించి ఆయన యజ్ఞం చేసినప్పుడు ద్రోణుణ్ణి చంపగలిగిన కొడుకు కావాలి అని యజ్ఞం చేశాడు. భీష్మద్రోణులు ఇద్దరూ కూడా 2 మూల స్తంభాలు ఆవలి వైపు. అటువంటి వాడు తప్ప యువతల వైపు సర్వసైన్యాధిపత్యంలో ఉండి
భీష్మద్రోణుల యొక్క పరాక్రమాన్ని తట్టుకోగలిగిన వాడు వేరొకడు కనపడడం. కాబట్టి దృష్టద్యుమ్నుడికి ఈ సర్వసైన్యాధిపత్యాన్ని ఇద్దాం. 2, ఆయన ఆవిర్భవించిందే అగ్నికుండంలోంచి ఆవిర్భవించాడు. విశేషించి అగ్నిజ్వాల ఎలా ఉంటుందో అంతటి ప్రకాశవంతమైనటువంటి స్వరూపంతో ఉంటాడు. సహజమైనటువంటి ఆ తేజస్సు కలిగినటువంటి వాడు, విశేషమైనటువంటి శౌర్యము ప్రతాపము కలిగినటువంటి వాడు. అన్నిటికన్నా ప్రధానమైనటువంటి విషయం, తిరుగులేని రీతిలో ఆవలి వైపు భీష్ముడే సర్వసైన్యాధిపత్యాన్ని వహిస్తాడు. దుర్యోధనుడు భీష్ముడినే ప్రార్థన చేస్తాడు. కాబట్టి భీష్ముడు సర్వసైన్యాధిపత్యం వహించి యుద్ధానికి వస్తే భీష్ముడిని తట్టుకోగలగాలి అంటే, అలా నిలబడగలగాలి అంటే తప్పకుండా దానికి తగిన శక్తి సామర్థ్యములు ఉన్నవాడై ఉండాలి. లేకపోతే సైన్యాన్ని కాపాడలేడు. అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు, కారణజన్ముడైనటువంటి వాడు దృష్టద్యుమ్నుడు కనుక ఆయనకి సర్వసైన్యాధిపత్యం ఇద్దామన్నాడు. ధర్మరాజు గారు అన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ కూడా పెద్ద దిక్కు. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట చేద్దాం. కృష్ణ పరమాత్మ కూడా దృష్టద్యుమ్నుడికే సర్వసైన్యాధిపత్యం ఇద్దామన్నారు. కాబట్టి ఆ దృష్టద్యుమ్నుడిని సర్వసైన్యాధిపతిగా అభిషేకించారు. తదనంతరం 7 అక్షౌహిణీల సైన్యానికి కూడా ఒక్కొక్క అక్షౌహిణికి ఒక్కొక్కరిని నాయకుడిగా నియమించారు. ద్రుపద మహారాజు గారిని, విరాట మహారాజు గారిని, సాత్యకిని, జరాసంధుడి యొక్క కుమారుడైనటువంటి సహదేవుణ్ణి, చీతికానుణ్ణి, శిశుపాలుడి యొక్క కుమారుడైనటువంటి దుష్టకేతువుని, శిఖండిని, ఈ 7గురిని కూడా 7 అక్షౌహిణీలకి నాయకులుగా నియమించి యుద్ధానికి సిద్ధపడి అందరూ బయలుదేరి, ఎక్కడా కూడా మునీశ్వరుల యొక్క ఆశ్రమాలు కానీ దేవాలయాలు కానీ ఉన్న ప్రదేశాలలో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా దూరంగా తొలగిపోయేటట్టుగా నియమించాడు ధర్మరాజు గారు. ఎంత మర్యాద పాటించేవారో చూడండి. తపస్సులో ఉన్నటువంటి మునీశ్వరుల యొక్క ఆశ్రమాల పక్క నుంచి 7 అక్షౌహిణీల సైన్యం విడితే వాళ్ళ ప్రశాంతతకి భంగపాటు కలుగుతుందని అసలు ఆ ఆశ్రమాలకి దగ్గర నుంచి వెళ్ళలేదు. 2, ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలకి దూరంగా వెళ్ళింది సైన్యం అంతా. అంటే దేవాలయము అంటే భగవంతుడు ఉండేటటువంటి స్థానం, అంతటా ఉంటాడు, విద్యుత్ అంతటా ఉంటుంది. ఒక దీపంలో కాంతిగా పైకి పొటమరించలా, అట్లాగే అంతటా ఉన్న భగవానుడు ఒక చోట రూపం దాల్చి పైకి వ్యక్తమవుతాడు. అటువంటి దేవాలయం పరమ పవిత్రం కాబట్టి దేవాలయాలకి దూరంగా వెళ్ళింది సైన్యం. అది ధర్మరాజు గారి యొక్క సంస్కారవంతమైన బుద్ధి. చిట్ట చివరికి ఆ కురుక్షేత్రాన్ని చేరుకొని హిరణ్వతి అనబడేటటువంటి నదీ తీరంలో సైన్యం అంతా విడిది చేసింది. ఎందుకని అంటే అక్కడ గడ్డి సమృద్ధిగా లభిస్తుంది. ఎన్నో ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ ఉంటాయి, వాటికి ఆహారం లభించాలి, సమృద్ధిగా గడ్డి లభిస్తుంది. కాబట్టి 2 వంట చెరుకు తెచ్చుకున్న సంభారములు ఉంటాయి, కానీ వంట చేసుకు తినకుండా ఎలా యుద్ధం చేస్తారు? వంటలు జరగాలి అంటే వంట చెరుకు కావాలి, సమృద్ధిగా వంట చెరుకు ఉంది. అట్లాగే నీరు అనేటటువంటిది అత్యంత ప్రధానం. ఆ హిరణ్వతి నది ఉంది కాబట్టి సమృద్ధిగా నీరు ఉంది. ఈ 3 సమృద్ధిగా లభిస్తున్నాయి. సమతలంగా భూమి ఉంది కాబట్టి ఇక్కడ విడిది చేద్దామని ధర్మరాజు గారు నిర్ణయం చేశాడు. అక్కడ 7 అక్షౌహిణీల సైన్యం కూడా విడిది చేసింది. తెల్లటి గొడుగులు పట్టారు ధర్మరాజు గారికి. యుద్ధానికి బయలుదేరి వచ్చి విడిది చేశారు. పరమమంగళప్రదంగా ధర్మరాజు గారి సైన్యం అంతా కూడా అక్కడికి చేరుకున్న తర్వాత ఆవలి పక్షంలో దుర్యోధనుడు తనకున్నటువంటి 11 అక్షౌహిణీల సైన్యానికి కూడా 11 మందిని నాయకుడుగా నియమించాడు. ద్రోణాచార్యుల వారు, రాధేయుడు, అశ్వత్థామ, బాహ్లికుడు, శల్యుడు, కృపాచార్యుడు, భూరిశ్రవుడు, శకుని, కృతవర్మ, కాంభోజరాజు, సైంధవుడు, వీళ్ళని 11 మందిని 11 అక్షౌహిణీలకి నాయకులుగా నియమించాడు. ఇక సర్వసైన్యాధిపత్యం ఇవ్వాలి. ఆ సర్వసైన్యాధిపత్యం ఇవ్వడం కోసమని పెద్దవాడు, మహానుభావుడు, తనంత తాను కోరుకుంటే తప్ప మరణము రానివాడు, అంతటి మహానుభావుడైనటువంటి భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, నీవు తప్ప వేరొకరు ఎవరు సర్వసైన్యాధిపత్యాన్ని స్వీకరించడానికి తగిన వారు ఉన్నారు, కాబట్టి మీరు స్వీకరించవలసింది అని ప్రార్థన చేశాడు.
మమ్మల్ని కాపాడు, యుద్ధాన్ని నిర్వర్తించు, విజయాన్ని కట్టపెట్టు అని అడిగితే భీష్ముడు నిష్పక్షపాతంగా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పాడు. నేను సర్వసైన్యాధిపత్యం స్వీకరించడానికి సిద్ధమే, నాకు అందులో ఏ విధమైనటువంటి రెండవ అభిప్రాయము లేదు, నేను సంసిద్ధుడని. కానీ నేను సర్వసైన్యాధిపత్యం చేసిన దుర్యోధన కొన్ని విషయాలు మాత్రం జ్ఞాపకం ఉంచుకో, ముందే చెప్పాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది చెప్తే అంగీకరించి దుర్యోధనుడు సర్వసైన్యాధిపత్యం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇక భీష్ముడిని నిందించకూడదు కదా. ఈ విషయాలు భీష్ముడు స్పష్టంగా చెప్తున్నాడు. మీరు నాకు ఎంత ప్రేమించదగినవారో పాండుకుమారులు కూడా నాకు అంత ప్రేమించదగిన వారే. ఈ వంశాన్నంతటినీ కూడా నేను పెంచి, నేను మీ పక్షంలోనే ఉంటాను, మీ పక్షాన యుద్ధం చేస్తాను. అంతవరకు మాత్రం ఏ విధమైనటువంటి సందేహము లేదు, అది సముచితమైనటువంటి విషయం కూడా. కానీ సేనాధిపత్యమునకు తగపూనెద నన్ను మార్కొనంగా పురుషుల నువ్విగాన కిరీటిని ఒక్కనికే నోర్వ అతండు శరములిక్కుడిరుంగున్. నేను సర్వసైన్యాధిపత్యాన్ని స్వీకరించి యుద్ధం చెయ్యడానికి సిద్ధపడి ఉన్నాను. నన్ను ఎదుర్కొనగలిగినటువంటి పురుషుడు ఈ భూమి మీద లేడు. కానీ ఒక్క అర్జునుడితో మాత్రం నేను యుద్ధం చెయ్యలేను. ఎందుకని అంటే నాకన్నా ఎక్కువ అస్త్రములు నిజానికి ఆ అర్జునుడికి తెలుసు. అర్జునుడికి తెలుసు కాబట్టి అర్జునుడు ఒక్కడితో మాత్రం యుద్ధం చేయలేను. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ ఇతర పురుషుడు కూడా నిజానికి నాతో యుద్ధం చేయడానికి సరిపోడు. అతను ఒక్కడికే, ఆ అర్జునుడికి ఒక్కడికే నాకన్నా ఎక్కువ బాణాలు తెలుసు అని భీష్ముడని, పెరవారి నెల్లదరమిడి నరుకుదు పాండు క్షితీశ నందనులను రూపరసేయం చేయాడదు తరుమరు నా మీద నచ్చు దగ్గరతవారున్. దుర్యోధన, నేను ముందే నీతో ఒక మాట చెప్తున్నాను. ఇతరులు ఎవరైనా సరే యుద్ధంలో నరికేస్తాను, అందులో ఇంకా సందేహం లేదు. కానీ పాండురాజు కుమారులైనటువంటి ఆ 5 పాండవులు ఉన్నారే, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వాళ్ళని నేను చంపలేను, అది సాధ్యం కాదు. ఎందుకని అంటే మీ పట్ల నాకు ఎంత ప్రేమ ఉందో వారి పట్ల కూడా నాకు అంతే ప్రేమ ఉన్నది. నిజానికి భీష్ముడు మాత్రం ఎందుకు రావాలి యుద్ధానికి అంటే, ఈ అవకాశం వదిలేస్తే తాను మాత్రం వీరమరణం ఎలా పొందాలి? అర్జునుడు లాంటి వాడు ఆవలిపక్షంలో ఉండి బాణాలు వేస్తేనే తాను అప్పశయ్య మీద పడుకొని ప్రాణం వదిలిపెట్టగలడు. లేకుండా తాను మాత్రం ఇక శరీరంతో ఎంతకాలం ఉంటాడు? ఎంతకాలం నుంచి ఉండే ఆ వంశాన్ని రక్షించుకొస్తున్నాడు? శాపము వలన వచ్చినటువంటి వాడు ఇక ఎప్పుడో ఇప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలిగా. తెలియనివాడా? మహానుభావుడు, అంత ధర్మాత్ముడు, అంత పెద్దవాడు, అంత యోగ్యుడు, కృష్ణ పరమాత్మ అంతటి వాడు, ఆయన చేత నీతులు చెప్పించాడే ధర్మరాజు గారికి. కాబట్టి అర్జునుడితో యుద్ధం చేసి శరీరం పడిపోవాలన్నదే ఆయన కోరిక కూడా నిజానికి. కాబట్టి అర్జునుడితో మాత్రం నేను యుద్ధం చేయలేను. పాండుకుమారులైనటువంటి ఆ 5 చంపలేను, చంపను. ఎందుకని? మీరెంతో వాళ్ళంతే. మిగిలిన ఎవరినైనా నరికేస్తారు యుద్ధంలో, నా ముందు నిలబడలేరు కూడా. అయితే వాళ్ళు అంత ఉత్సాహంగా వాళ్ళు కూడా నిజానికి నా మీదకి రారు. ఎందుకనంటే వాళ్ళకి కూడా తాత అని నా మీద అంత గౌరవం, అంత ప్రేమ, అంత అభిమానం. అందుకని నా మీదకి రారు. నేను వాళ్ళని చంపలేను. ఇప్పుడే చెప్తున్నాను ఆ విషయం. నిజానికి ఈ విషయం తెలిసి భీష్ముడిది చెప్పాడని తెలిసిన తరువాత సర్వసైన్యాధిపత్యం ఇచ్చి నువ్వు వారిని చంపలేదే, వీరిని చంపలేదే అని తర్వాత అంత పెద్ద ఆయన్ని పట్టుకుని ఇబ్బంది పెట్టకూడదు కదా దుర్యోధనుడు. యుద్ధ ప్రారంభంలోనే చెప్పేశాడు ఆ విషయం. ఆ సమయానికి జరగవలసినది ఏదో జరుగుతుంది. అది ఎట్లా ఉంటుందో అట్లా ఉండని. కానీ ఇది మాత్రం నేను చెప్పవలసినటువంటి విషయం. ఇప్పుడు నాకు ఒక విషయాన్ని నువ్వు స్పష్టంగా చెప్పు దుర్యోధన. ఇప్పుడు ఈ యుద్ధం చెయ్యడానికి, సర్వసైన్యాధిపత్యం వహించడానికి నేనా కర్ణుడా? ఎవరు ముందు? ఎందుకంటే సభలో మరి కర్ణుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కదా. అందుకని ఎవరిని నియోగిస్తావు?
నీవు నియోగించి సర్వసైన్యాధిపత్యం ఇచ్చిన తరువాత కదా యుద్ధం చేయవలసి ఉంటుంది. అందుకని ఇద్దరిలో ఎవరు ముందు చెప్పు అంటే కర్ణుడు వెంటనే దుర్యోధనుడితో అన్నాడు, ఇప్పుడు కొత్తగా దీనిని చెప్పంగానేలా మున్న చెప్పితి కాదే, ఎప్పుడు భీష్ముడు వడు నేనప్పుడు అనికి వచ్చువాడనని సభలోనన్. ఇప్పుడు చెప్పడం ఏమిటి, ఇంతకు ముందే చెప్పాను. భీష్ముడు యుద్ధరంగంలో మరణించిన తరువాత నేను యుద్ధానికి వస్తాను, అప్పటి వరకు నేను రాను. అసలు ఇంకా యుద్ధం మొదలవలేదు, వీళ్ళ యుద్ధం మొదలైపోయింది. వీళ్ళని నమ్ముకుని యుద్ధానికి ఎడుతున్నాడు. అసలు ముందు సర్వసైన్యాధిపతి పట్లే ఎంత అమంగళకరమైన మాట. ఈయన చనిపోతే నేను అప్పుడు యుద్ధానికి వస్తానేమిటి అంటే వాళ్ళ మీద వాళ్ళకే అంతంత కక్షలు. భీష్ముడు లాంటి మహానుభావుడి మీద కక్ష పెట్టుకుని ఏం సాధిస్తాడు? అందుకని ఆయన చనిపోయిన తర్వాత నేను యుద్ధానికి వస్తానన్నాడు కర్ణుడు. సరే అట్లే అగుగాక అని భీష్ముడు సర్వసైన్యాధిపత్యాన్ని స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. ఆయన్ని కూర్చోబెట్టారు, అభిషేకం చేశారు, ఆయన్ని సర్వసైన్యాధిపతిగా ప్రకటించాడు దుర్యోధనుడు. ఇక్కడ భీష్ముడికి ఇలా సర్వసైన్యాధిపతిగా పట్టాభిషేకం జరిగింది. వెంటనే అత్తరి పాషాణంబులు నిత్తురు నిమ్ములను కురిసే నిష్ఠుర నినదాయత్తమయీ అభము పిడుగుల మొత్తంబులు వడియే నగరమున ఎల్లెడలన్. ఆ భీష్ముడిని సర్వసైన్యాధిపతిగా అభిషేకించేటటువంటి సమయంలో భయంకరమైనటువంటి గర్జనలతో ఆకాశంలోంచి రాళ్ళు, నిత్తురు, ఎముకలు వర్షింపబడ్డాయి, పిడుగులు పడ్డాయి. అంత భయంకరమైనటువంటి వాన అంటే నిత్తురు పడడం ఏమిటి, ఎముకలు పడడం ఏమిటి, రాళ్ళు పడడం ఏమిటి అంటే ఇంకా అంతకన్నా అపశకునం ఏముంటుంది? అందరూ మడిసిపోతారు, ఎవరు బతికేవాళ్ళు లేరని కదా దాని అర్థం. ఇన్ని అపశకనములు కలిగినా దుర్యోధనుడు యొక్క మనసు మారదు. అది ఆయన యొక్క మూర్ఖత్వం. ఎంత మూర్ఖుడు! కురురాజైనటువంటి ఆ దుర్యోధనుడు ఈ దోషము పోవడం కోసం నేను పరిహార క్రియలు చేస్తానని చెప్పి కొన్ని శాంతి క్రియలు చేసి దానాలు ఇచ్చి యుద్ధానికి బయలుదేరుదామని చెప్పి అందరినీ సిద్ధం చేశాడు. బయలుదేరారు, కురుక్షేత్ర సంగ్రామ భూమికి వెళ్ళారు. అక్కడ ఒక ఉచితమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఎంచుకొని సైన్యం అంతటితోటి కూడా విడిది చేశాడు. ఈలోగా బలరాముడు వచ్చాడు. వచ్చి పాండవుల యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఆయన కృష్ణుడి పట్ల కొంచెం నిందాపూర్వకంగా మాట్లాడాడు. ఈ కృష్ణుడు తలుచుకుంటే సంధి చెయ్యగలిగిన వాడే, కానీ మాట్లాడవలసినటువంటి రీతిలో మాట్లాడకపోవడం వల్ల సంధి కుదరలేదు. ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. ఆ భీముడు నా శిష్యుడే, ఆ దుర్యోధనుడు నా శిష్యుడే, ఇద్దరూ గదాయుద్ధం నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే. గుండురులు యుద్ధం జరుగుతుంటే ఒక్కొక్కడు పడిపోతుంటే రెండు పక్షాల్లో ఉన్నవాళ్ళు బంధువులు, స్నేహితులు అయితే ఈ మారణ హోమాన్ని నేను చూడలేను. అందున ప్రత్యేకించి భీముడు, దుర్యోధనుడు యుద్ధం చేసుకుంటున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటుంటే ఎవడు ఓడినా, ఎవడు గెలిచినా, ఎవడు పడిపోయినా అది నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకని నేను అసలు ఈ యుద్ధం చూడడానికి ఇష్టపట్టలేదు, తీర్థయాత్ర వెళ్ళిపోతున్నాను, నేను సరస్వతీ తీర్థానికి వెళ్ళిపోతున్నానని వాళ్ళ దగ్గర అనుమతి తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి యుద్ధంలో పాల్గొనని వారిలో ఒకడు బలరాముడు. రెండవ వాడు రుక్మి. రుక్మి కుండిన నగరాధిపతి, రుక్మిణీదేవి యొక్క అన్నగారు. శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలి అని రాక్షస వివాహంలో ఆవిడ్ని తీసుకొస్తున్నటువంటి సమయంలో కృష్ణ పరమాత్మతో యుద్ధం చేసి కృష్ణుడి చేతిలో ఓడిపోయినటువంటి వాడు. అటువంటి రుక్మి బయలుదేరి పాండవులు ఉన్న ప్రదేశానికి వచ్చాడు. వచ్చి అర్జునుడితో మాట్లాడుతూ అన్నాడు, నీకు యుద్ధం చెయ్యడం అంత భయం అయితే నువ్వు తప్పుకో. ఈ లోకంలో నాతో యుద్ధం చెయ్యగలిగిన వాడెవరూ లేడు, నేను యుద్ధం చేసి మిమ్మల్ని గెలిపించేస్తాను అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, ఒకనాడు ఎవరి సహకారం ఉందని నేను దుర్యోధనాదులు ఘోషయాత్రకు వస్తే గంధర్వులను గెలిచాను, ఎవరి సహకారం ఉందని గోగ్రహణం సమయంలో ఆవులన్నింటినీ కూడా మరల్చి విరాట నగరానికి పంపించి భీష్మద్రోణాదుల్ని కూడా జయించగలిగాను. ఇవాళ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మయే రథసారథ్యం చేసి నాకు అండగా నిలబడి ఉండగా వేరొకరు నాకు అవసరమే ఉంది, నీ అవసరం నాకేం లేదు, అంత అవసరం పడితే అప్పుడు కబురు చేస్తానులే, ఇప్పుడు నీ అవసరం లేదు, నువ్వు వెళ్ళు అన్నాడు. అవమానం పొంది వీళ్ళు నా సహకారం అక్కర్లేదంటున్నారని కోపగించి మళ్ళీ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళి దుర్యోధనుడితో కూడా ఇలాగే అతిశయంగా మాట్లాడాడు. నీకు యుద్ధం చేయడం చేత కాకపోతే చెప్పు, లోకంలో నాతో యుద్ధం చేసేవాడు లేడు, నేను చేసి నిన్ను గెలిపించేస్తానని. అసలే అహంకారి దుర్యోధనుడు. నీ అవసరం నాకు అంతకన్నా లేదు, వెళ్ళిపోమన్నాడు. ఇద్దరూ వద్దన్నారన్న బాధతోటి యుద్ధం చేయకుండా మళ్ళీ తిరిగి కుడినగరానికి వెళ్ళిపోయాడు రుక్మి. అందుచేత యుద్ధంలో పాల్గొననటువంటి వారిలో ఒకడు బలరాముడు, రెండవ వాడు రుక్మి. వీళ్ళిద్దరూ మాత్రం యుద్ధం చెయ్యలేదు. ఇక యుద్ధం ప్రారంభమవుతుందనగా ఈ దుర్యోధనాథులు శకుని యొక్క కుమారుడైనటువంటి ఉలూకుణ్ణి పిలిచి పాండవుల దగ్గరికి వెళ్ళి కఠినమైన మాటలతో కూడుకున్నటువంటి రాయబారాన్ని నిర్వర్తించమని అడిగారు. ఈ ఉలూకుడు వెళ్ళాడు. ధర్మరాజు యథేచ్ఛగా ఎటువంటి తొంటరి మాటలు వాళ్ళు చెప్పమన్నారో ఆ మాటలు చెప్పు, నీకేం భయం లేదు, రాయబారిగా వచ్చావు, నీ ధర్మం నీది, నిన్నేం చేయమన్నాడు. మీకు గాంధీవం ఉందనుకుంటున్నావు, తాటి చెట్టు అంత గాంధీవం ఉందంటావు అర్జున. భీమ, నీకంత పెద్ద ఉగ్రమైన గదాదండం ఉందంటావు. సభలో మీ భార్య ద్రౌపదీదేవి యొక్క వలువలూడ్చినప్పుడు మీరు ఏం చేశారు? దుశ్శాసనుడి గుండెలు బదలగొడతానని ప్రతిజ్ఞ చేశావు, నెత్తురు తాగుతానన్నావు. ఏది ధైర్యం ఉంటే ఇప్పుడు యుద్ధానికి రా, తాడో పేడో తేలిపోతుంది అని కఠినమైనటువంటి మాటలతో దుర్యోధన పక్షాన మాట్లాడుతూ ధర్మరాజుని నిరసించే ప్రయత్నం చేశాడు. అయినా ధర్మరాజు గారు నిగ్రహించుకొని ఆయనకి ఇవ్వవలసినటువంటి తాంబూలాభరణముల వంటివి ఇచ్చి సత్కరించి పంపిస్తూ తేల్చుకోవలసినటువంటిది యుద్ధభూమిలో. ఇక ఎటు యుద్ధభూమికి వచ్చేసాం. అంత ధైర్యం ఉన్నవాడైతే దుర్యోధనుణ్ణి నిర్భయంగా యుద్ధభూమికి రమ్మను, ఇక తిరిగి వెళ్ళడం అనేటటువంటి మాటే ఉండదు. ఆ రణరంగమునందు కౌరవులందరూ మడిసిపోవలసినదే అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మజాదులు ఆ ఉలూకుడికి తిరిగి తమ సందేశాన్ని తెలియచేసి పంపించేశారు. అమావాస్య నాడు యుద్ధం ప్రారంభం కావాలి. ఇరుపక్షములు సన్నద్ధముగా ఉన్నాయి. ఉలూకుడి రాయబారం కూడా పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక యుద్ధానికి సిద్ధపడుతున్నటువంటి సన్నివేశంలో వాళ్ళు యుద్ధం ముందు ప్రశాంతత అంటారే, అటువంటి ప్రశాంతతతో ఉన్నటువంటి తరుణంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు కాబట్టి పాండవాదులు ఆ యుద్ధంలో గెలుస్తారనేటటువంటిది నిస్సందేహమైనటువంటి విషయం. ఆ విషయం కృష్ణ పరమాత్మయే చెప్పి ఉన్నారు. ఆ పైన భీష్ముడికి సర్వసైన్యాధిపతిగా పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు కౌరవులు గెలవరు అన్న విషయం జరిగినటువంటి ఉత్పాతములను బట్టి అపశకనములను బట్టి నిరూపణమైంది. యువతల వైపు కారణజన్ముడైనటువంటి దృష్టజ్యుమ్నుడికి సర్వసైన్యాధిపతిగా పట్టాభిషేకం చేసి వాళ్ళందరూ సంతోషంగా పెళ్లికెడుతున్న వాళ్ళు ఎలా వెడతారో అటువంటి రీతిలో తరలి వెళ్ళారు. వాళ్ళకి చక్కటి శుభశకనములు గోచరించాయి. పరమాత్మ యొక్క అనుగ్రహం వారి పట్ల ఉంది కాబట్టి వారు గెలుస్తారన్నది నిస్సందేహమైనటువంటి విషయం. కాబట్టి గెలుపునకు కారణమైనటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో అటువంటి ధర్మమును అనుష్ఠించడానికి కావలసినటువంటి సక్రమమైన బుద్ధినిచ్చి దుర్యోధనుడు ఎందు ఏ మూర్ఖత్వము వాడి నాశనమునకు కారణమవుతోందో అటువంటి మూర్ఖత్వము ఏర్పడకుండా తన యొక్క అనుగ్రహ దృక్కుల చేత మనని కరుణించవలసినదిగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టి ప్రార్థన చేస్తూ తరువాతి ఘట్టాన్ని మళ్ళీ రేపు రోజు కలుసుకున్నప్పుడు పరిశీలన చేద్దాం. స్వస్తి.